ప్రేమైన సహోదరులారా సహోదరీలారా, If you want your life to become a new song in eternity, నిత్యంలో నీ జీవితం ఒక నూతన గీతంగా మారవల్లని నీవు కోరుచున్నట్లయితే, now you should ask the Lord to change your life and to change your character. ఇప్పుడు నీ జీవితమును స్వభావమును మార్చమని నీవు దేవునిని అడగవలెను. Oh Lord, you make me like you. ప్రభువా నన్ను నీ వలె మార్చుము. Lord, give me your character. ప్రభువా నీ స్వభావమును నాకు అనుగ్రహించుము. Give me your holiness. నీ పరిశుద్ధతను నాకు అనుగ్రహించుము. Give me your humility, your meekness, your lowliness. నీ యొక్క తగ్గింపును, నీ సాత్వికమును, నీ దీనత్వము నాకు అనుగ్రహించుము. Lord, give me your patience and long suffering. నీ సహనమును, దీర్ఘశాంతమును నాకు అనుగ్రహించుము. Lord, give me your forgiveness. ప్రభువా నీ క్షమాపణ స్వభావమును నాకు అనుగ్రహించుము. Lord, fill me with your love. ప్రభువా నీ ప్రేమ చేత నన్ను Lord, నింపుము. give me your righteousness. ప్రభువా నీ నీతిని నాకు అనుగ్రహించుము. Lord, give me your compassion. ప్రభువా నీ దయను నాకు అనుగ్రహించుము. Lord, take me from glory to glory. ప్రభువా నన్ను మహిమ నుండి మహిమకు తీసుకొని వెళ్ళుము. Lord, make me like you. ప్రభువా నన్ను నీ వలె మార్చుము. Oh, let us ask the Lord to make us like him. ఆయన వలె మార్చుమని మనము దేవునిని అడిగేదము. The anointing of the Holy Spirit will help you to transform in your నీ character. స్వభావంలో రూపాంతర క్రియ జరిగించుటకు పరిశుద్ధాత్మ నీకు సహాయము చేయును. Receive the divine character of Jesus. యేసు యొక్క దైవిక స్వభావములను పొందుకొనుము. Let our life become a new song in eternity. మన జీవితము నిత్యములో ఒక నూతన గీతముగా మారనిమ్ము. मेरे पिता ये मेरी निदा, यीशु की मानिंद मुझको बना, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा, मेरे पिता या मेरी निदा, यीशु की मानिंद मुझको बना, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा, मेरे पिता या मेरी निदा, यीशु की मानिंद मुझको बना, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा, मुझसे बहा, हाँ मुझसे बहा, आवे हयात की नदियाँ बहा. हालेलुया, 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 आमेन, हालेलुया. रबगदिगदबलधुरलबानिया श्रीबिगदिगदबलधुरलबाना मगदिगदबलधुरलबाना मगदिगदबलधुरा श्रबगदिगदबलधुरलबांगदबलधुरिगदबलधुरलबानिया शनमगदिगदबलधुरलबांगदबलधुरिगदबलधुरलबानिया श्रबगदिगदबलधुरलबांगदबलधुरिगदबलधुरिगदबलधुरलबानिया हुरबकतुरलबगदबलधुरिगदबलधुरलबांशिराय श्रीबिगदिगदबलधुरलबां श्रीबिगदिगदबलधुरा शनमगदिगदबलधुरलबांगदबलधुरिगदबलधुरलबाशिया. Hallelujah. Sotram, 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 Sotram. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Let's pray. ప్రార్థించు. స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. గత కాలమంతయు నీ కృపచేత ప్రభువా కాచి కాపాడినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీ మహిమా ప్రభావంతో నాయనా మేఘారూఢుడవై వచ్చువేళ ప్రభువా మేము ఎదుర్కొనుటకు మా తలలను పైకెత్తుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడునని సెలవిచ్చాం.
వెదకుడి మీకు దొరుకునని సెలవిచ్చావు ప్రభువా. ఉత్తమమైన దానిని ప్రభువా మేము వెదకి పొందుకోవడానికి కృప దయచేయి. మరియ వలె ప్రభువా మేము ఉత్తమమైన దానిని వెదకి నాయన పొందుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. అది తీసివేయబడకుండా కాపాడుకోవడానికి నాయన మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరమ తండ్రి నీకు స్తోత్రం. ఈ పరిశుద్ధుల ఆరాధన అంతటిని నాయన మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీ దాసుని అభిషేకించండి నాయన. మీకు స్తోత్రములు. రావాల్సిన బిడ్డలందరినీ సకాలం తీసుకొని రమ్మని వేడుకుంటున్నాం. సండే స్కూల్ బిడ్డలను ఆశీర్వదించండి, టీచర్లను ఆశీర్వదించండి. నీకు మహిమకరముగా ప్రభువా ఆ బిడ్డలు భావితరాలకు మంచి ఉపయోగపడే పాత్రలుగా తీర్చిదిద్దుమని వేడుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నజరేయుడు యేసుక్రీస్తు ఘనమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. Please be seated. దయచేసి కూర్చోండి. This is the time of testimony. We all have a testimony நம்மெல்லாருக்கும் சாட்சி உண்டு. మనకందరికీ సాక్ష్యం ఉన్నది. because God was good to all of us. ஏனென்றால் தேவன் நம் எல்லாருக்கும் நல்லவராகவே இருக்கிறார். ఎందువల్లంటే దేవుడు మనకందరికీ మంచివాడుగా ఉన్నాడు. God healed our sicknesses. தேவன் நம்முடைய வியாதிகளை சுகமாக்கினார். దేవుడు మన వ్యాధులను స్వస్థపరిచి God ఉన్నాడు. preserved us from all this unseen and unseen accidents. பார்வைக்கு உட்பட்டதும் பார்க்க முடியாததுமான எல்லா ஆபத்துகளிலிருந்தும் தேவன் நம்மை பாதுகாத்தார். మనము చూచి చూడనటువంటి ప్రమాదములన్నిటి నుండి దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు. God preserved us from every kind of the cunning devices of the devil. சத்துருவினுடைய எல்லா தந்திரமான ஆலோசனைகளுக்கும் யோசனைகளுக்கும் விலக்கி தேவன் நம்மை காத்தார். సాతాను యొక్క కీర్తిగల తంత్రముల నుండి దేవుడు మనల్ని తప్పించి ఉన్నాడు. God provided for all our needs also. நம்முடைய தேவைகள் எல்லாவற்றையும் கூட தேவன் நமக்கு தந்தார். దేవుడు మన అవసరతలన్నీ కూడా సమకూర్చి ఉన్నారు. In spite of our unworthiness, God blessed us with all the blessings. நம்முடைய தகுதி இன்மையின் மத்தியிலும் கூட எல்லா விதமான ஆசீர்வாதங்களினாலும் தேவன் நம்மை நிறைத்தார். మనం అయోగ్యులముగా ఉన్నప్పటికీ దేవుడు సమస్త ఆశీర్వాదముల చేత మనల్ని ఆశీర్వదించి ఉన్నారు. That is why we all have a testimony. ஆகவே நாம் எல்லாருக்கும் சாட்சி உண்டு. అందువల్ల మనకందరికీ సాక్ష్యం ఉన్నది. We should all have a grateful heart in the presence of God. தேவனுடைய சந்நிதியிலே நமக்கு ஒரு நன்றி நிறைந்ததான இருதயம் காணப்பட வேண்டும். దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞత గల హృదయమును కలిగి ఉండవలెను. We cannot give anything to God but only the praises. தேவனுக்கு நாம் ஸ்தோத்திரம் துதியை தவிர வேறு எதையும் அவருக்கு செலுத்த முடியாது. దేవునికి మనము స్తుతులు తప్ప మరేమీ ఆయనకు చెల్లించలేము. When you open your mouths wide and praise God, he is so much delighted. நீங்கள் உங்களுடைய வாயை விரிவாய் திறந்து தேவனை துதிக்கிறதான வேளையிலே அவர் மிகவும் சந்தோஷப்படுகிறார். మీ యొక్క నోటిని మీరు సరిగా తెరిచి ఆయనను స్తోత్రం చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషించుచున్నాడు. The angels in heaven, they rejoice. பரலோகத்தில் உள்ளதான தூதர்களும் சந்தோஷப்படுகிறார்கள். పరలోకమందున్న దూతలు కూడా సంతోషించుదురు. For all the goodness of God, with a grateful heart shall we lift up our hands and voices and praise God. தேவன் நம்முடைய ஜீவிதத்தில் செய்த சகல விதமான ஆசீர்வாதங்களுக்காக நம்முடைய சுரத்தை உயர்த்தி நம்முடைய கரங்களை உயர்த்தி நாம் தேவனை ஸ்தோத்திரம் பண்ணுவோம். దేవుడు చేసిన మంచి కార్యములన్నిటి కొరకే మన యొక్క రెండు చేతులను పైకెత్తి మన స్వరమునెత్తి దేవునికి స్తోత్రించెదము. Praise the Lord, 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 praise the Lord. Thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus, thank you Jesus. We praise you, we praise you, we thank you, we thank you, we thank you. Hallelujah, praise the Lord, 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 praise the Lord. Sotram, 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 sotram. Now shall we all stand together to sing an English hymn number 231. நாம் எல்லாரும் எழுந்து நின்று ஆங்கில பாடல் 231வது பாடலை பாடுவோம். మనమందరం లేచి 231వ ఆంగ్ల పాట పాడుకునేదము. When morning breaks and shadows flee away, Jesus the King of glory shall appear. Sure will meet him on that day. Rejoice, for the day draweth near. Shouting hallelujah when we hear the trumpet sound. Singing hallelujah in the sky.
rally round, change in the twinkling of an eye. Though Satan cast his fiery darts around, slaying some saints who once more truth did fight. Courage, let your faith abound, strong in the power of His might. Shouting hallelujah when we hear the trumpet sound, singing hallelujah in the sky, greeting Him with joy, singing as we rally round, changing the twinkling of an eye. When foe is vanquished and the victory won, He'll greet His servants, naming one by one. Oh, how sweet His words, well done, quick as the race they have run. Shouting hallelujah when we hear the trumpet sound, singing hallelujah in the sky, greeting Him with joy, singing as we rally round, changing the twinkling of an eye. God give joy to suffer for His sake, cast out defame, reproach on every side. Leap for joy, then break your frame. This is your name as the bride. Shouting hallelujah when we hear the trumpet sound, singing hallelujah in the sky, greeting Him with joy, singing as we rally round, changing the twinkling of an eye. Stand firm, He says, with armor shining bright, press on to victory, naught can be assailed. Christ your captain, great is mine, through Him will surely prevail. Shouting hallelujah when we hear the trumpet sound, singing hallelujah in the sky, greeting Him with joy, singing as we rally round, changing the twinkling of an eye. Shouting hallelujah when we hear the trumpet sound, singing hallelujah in the sky, singing with joy, singing as we rally round, changing the twinkling of an eye. Shouting hallelujah when we hear the trumpet sound, singing hallelujah in the sky, greeting with joy, singing as we rally round, changing the twinkling of an eye. Shouting hallelujah when we hear the trumpet sound, singing hallelujah in the sky, greeting with joy, singing as we rally round, changing the twinkling of an eye. Hallelujah, 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 hallelujah. When Jesus returns in all His glory, கர்த்தராகிய இயேசு தம்முடைய சகல மகிமையோடு கூட மறுபடியும் வரும் பொழுது, యేసు తన సమస్త మహిమతో ప్రత్యక్షమైనప్పుడు all the heaven will be filled with the glory of God. முழு பரலோகமும் தேவனுடைய மகிமையினாலே நிரப்பப்படும். పరలోకమంతే దేవుని మహిమ చేత నింపబడును. We who are remain and alive will be transformed. உயிரோடு ஜீவனோடு கூட காணப்படுகிறதான நாம் எல்லாரும் மறுரூபமாவோம். జీవించుచు నిలిచిన మనమందరమును రూపాంతరము పొందుదుము. We will receive a glorious body. நாம் ஒரு மகிமையுள்ள சரீரத்தை பெற்றுக்கொள்வோம். మనం ఒక మహిమగల శరీరమును పొందుకొనేదము. With a shout of hallelujah we all will fly in the sky. அந்த அல்லேலூயா ஆர்ப்பரிப்போடு கூட நாம் எல்லாரும் பரலோகத்துக்கு பறந்து செல்வோம். హల్లెలూయా
హల్లెలూయా అని ఆర్భటించుచు మనమందరము పరలోకమునకు ఎగిరిపోవుదుము. With a shout of hallelujah, we will meet our beloved Jesus in the midair. அல்லேலூயா என்றதான ஆர்ப்பரிப்போடு கூட மத்திய ஆகாயத்திலே நம்முடைய நேசரை நாம் சந்திப்போம். హల్లెలూయా అని ఆర్భటించుచు మధ్యాకాశంలో మన యేసుని మనము సంధించుదుము. Shouting hallelujah when we hear the trumpet sound. Singing hallelujah in the sky. Breathing in rejoice, singing as we rally round. In the twinkling of an eye. Shouting hallelujah when we hear the trumpet sound. Singing hallelujah in the sky. Breathing in rejoice, singing as we rally round. In the twinkling of an eye. Shouting hallelujah when we hear the trumpet sound. Singing hallelujah in the sky. Breathing in rejoice, singing as we rally round. In the twinkling of an eye. Shouting hallelujah when we hear the trumpet sound. Singing hallelujah in the sky. Breathing in rejoice, singing as we rally round. In the twinkling of an eye. Hallelujah, 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 hallelujah. Sodram, Sodram, Sodram. Hallelujah. Praise be to God. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. For our meditation this morning, let us open our Bibles to the major prophetical book of Isaiah, chapter 54, and read verse 17. இன்றைய காலை தியானத்திற்காக நம்முடைய வேதாகமத்தை திறந்து தீர்க்க தரிசன புத்தகங்களில் பெரிய புத்தகமாகிய ஏசாயா தீர்க்கதரிசியின் புத்தகம் 54 அதிகாரம் 17 వచనத்தை వాసిపోం. మనకు ఉదయకాల ధ్యానార్థమై ప్రవక్తల గ్రంథంలో పెద్ద గ్రంథమైన యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వాక్యం చదువుకొనేదము. உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே போகும். உனக்கு விரோதமாய் நியாயத்தில் எழும்பும் எந்த நாவையும் நீ குற்றப்படுத்துவாய். இது கர்த்தருடைய ஊழியக்காரரின் சுதந்திரமும் ఎన్నాళ్ళు ఉండాను அவருடைய నీతియుమా இருக்கிறது என்று కర్త சொல்கிறார். నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. This is the heritage of the servants of the Lord, and their righteousness is of me, saith the Lord. Praise be to God. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. Among many promises in the word of God, this is one of the beautiful promises of God. வேத வசனத்திலே காணப்படுகிறதான அநேக வாக்குத்தத்தங்களிலே ఇది ஒரு மிகவும் அழகான వాక్కుతత్వం. దేవుని వాక్యంలో కనబడుచున్న దేవుని వాగ్దానములన్నిటిలో ఇది కూడా ఒక దేవుని రమ్యమైన వాగ్దానమై ఉన్నది. No weapon that is formed against thee shall prosper, and every tongue that shall rise against thee in judgment thou shalt condemn. For this is the heritage of the servants of the Lord, and their righteousness is of me, saith the Lord. உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே போம். உனக்கு விரோதமாய் நியாயத்தில் எழும்பும் எந்த நாவையும் நீ குற்றப்படுத்துவாய். இது கர்த்தருடைய ஊழியக்காரரின் சுதந்திரமும் என்னால் உண்டான அவர்களுடைய நீதியுமாய் இருக்கிறது என்று கர்த்தர் சொல்லுகிறார். నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. Through this promise, the Lord is speaking to his people many things. இந்த வாக்குத்தத்தத்தின் மூலமாக தேவன் தம்முடைய ஜனங்களோடு கூட అనేక కార్యங்களை குறித்து பேசுகிறார். ఈ వాక్యం మూలంగా దేవుడు తన జనులతో అనేక కార్యములను మాట్లాడుచున్నాడు. But today I would like to touch only one part. ஆனால் இன்றைக்கு ஒரே ஒரு பகுதியை குறித்து தான் நான் விவரிக்க விரும்புகிறேன். కానీ ఈ రోజు నేను ఒక భాగమును మాత్రం గురించి నేను వివరించుచున్నాను. No weapon that is formed against thee shall prosper. உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே போம். నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. That means there is a weapon against us. அப்படியானால் நமக்கு விரோதமாக ஒரு ஆயுதம் காணப்படுகிறது. దాని యొక్క అర్థము మనకు విరోధంగా ఒక ఆయుధము ఉన్నది. Nextly, in order to overcome this weapon, we should have a weapon that is mightier than that weapon. அடுத்தபடியாக இந்த ஆயுதத்தை நாம் மேற்கொள்ள வேண்டுமானால், ஜெயிக்க வேண்டுமானால், இந்த ஆயுதத்தை காட்டிலும்
வல்லமை உள்ளதான ஒரு ஆயுதம் நம்மிடத்திலே காணப்பட வேண்டும். ఈ ఆయుధమును మనం ఎదుర్కొని జయించు నిమిత్తమై ఆ ఆయుధం కంటే బలమైన మరి ఒక ఆయుధమును మనం కలిగి ఉండవలెను. Nextly, if we have the weapon of God with us, then definitely whatever kind of weapon comes against us, it will never ever prosper. அடுத்தபடியாக தேவனுடைய ஆயுதம் நம்மோடு கூட காணப்படுமானால் நமக்கு விரோதமாக எப்படிப்பட்டதான ஆயுதம் கடந்து வந்தாலும் அது வாய்க்காதே போம். దేవుని యొక్క ఆయుధము మనతో కూడా ఉన్నట్లయితే మనకు విరోధంగా ఎటువంటి ఆయుధం వచ్చినప్పటికీ అది ఎన్నడూను వర్ధిల్లదు. You all know about your life and what kind of satanic weapons are working against you. You all know it very well. நீங்கள் எல்லாரும் உங்களுடைய ஜீவியத்தை குறித்து மிகவும் தெளிவாக அறிந்திருக்கிறீர்கள். எப்படிப்பட்டதான பிசாசினுடைய ஆயுதங்கள் உங்களுடைய ஜீவியத்துக்கு விரோதமாய் கிரியை செய்கிறது என்பதையும் நீங்கள் நன்றாய் அறிந்திருக்கிறீர்கள். మీ జీవితం గురించి మీకే బాగుగా తెలియను. సాతాను యొక్క ఏ ఆయుధము మీ జీవితమునకు విరోధముగా క్రియ చేయుచున్నదో మీకే తెలియను. Perhaps you are praying about it for a long time, but you are unable to get the answer for that. ஒருவேளை இதை குறித்து அநேக நாட்களாக நீங்கள் ஜெபித்துக் கொண்டிருக்கலாம், இன்னும் அதற்கு பதில் கிடைக்காமல் இருக்கலாம். ఒకవేళ దీనిని గురించి మీరు అనేక దినముల గుండా ప్రార్థన చేయించి ఉండవచ్చును, కానీ దానికి ఇప్పటికీ జవాబు దొరకచుండకపోవచ్చును. But this morning the Lord is speaking to you about the weapon that is working against you, and he is giving you a confidence through his word. What should you do for that weapon not to prosper against you? இந்த கால வேளையிலே உனக்கு விரோதமாய் காணப்படுகிறதான அந்த ஆயுதத்தை மேற்கொள்ளும்படியாக என்ன காரியத்தை நீ செய்ய வேண்டும், எப்படிப்பட்டதான ஆயுதத்தை நீ வைத்திருக்க வேண்டும் என்பதை இந்த கால வேளையிலே தேவன் நமக்கு தெரியப்படுத்த விரும்புகிறார். ఈ యొక్క ఉదయకాల సమయమున ఆ ఆయుధము నీకు విరోధంగా వర్ధిల్లకుండు నిమిత్తమై నీవేమి చేయవలనో దేవుడు చెప్పబోచున్నాడు. In that same chapter, reading verse 2, the Lord speaks what 4 things you should observe in your life so that no weapon that is formed against thee could prosper. இதே அதிகாரத்திலே 2ஆம் வசனத்திலே உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே போக வேண்டுமானால் எந்த 4 காரியங்களை நீங்கள் உங்களுடைய ஜீவிதத்தில் செய்ய வேண்டும் என்பதை தேவன் வெளிப்படுத்தி இருக்கிறார். అదే అధ్యాయం 2వ వాక్యంలో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండు నిమిత్తమై నీవు చేయవలసిన 4 కార్యములను దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు. Read verse 2 please. 2வது వசనத்தை వాసియంగల్. దయచేసి 2వ వాక్యం చదవండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, நீ மேக்குலன்னு திககொட்டுமு. உன் கூடாரத்தின் இடத்தை விசாலமாக்கு, உன் வாசஸ்தலங்களின் திரைகள் விரிவாகட்டும். தடை செய்யாதே, உன் கயிறுகளை நீளமாக்கி உன் முளைகளை உறுதிப்படுத்து. Enlarge the place of thy tent, and let them stretch forth the curtains of thine habitations. Spare not, lengthen thy cords, and strengthen thy stakes. Praise be to God. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రము. Last afternoon, I laid down on my bed and I wanted to sleep for some time. கடந்த நாளிலே நேற்றைய தினத்திலே மத்தியானத்திலே கொஞ்ச நேரம் நான் நித்திரை செய்யும்படியாய் என்னுடைய படுக்கையின் மேல் படுத்திருந்தேன். నిన్నటి దినమున మధ్యాహ్నము నేను కొద్దిసేపు నిద్రపో నిమిత్తమై పడుకొని ఉన్నాను. But the Spirit of God did not allow me to sleep. ஆனால் நான் தூங்குவதற்கு தேவனுடைய ஆவியானவர் அனுமதிக்கவில்லை. కానీ నేను నిద్రపోటుకు దేవుని ఆత్మ నన్ను అనుమతించలేదు. The Lord told me, you get up. தேவன் சொன்னார், நீ எழுந்திரு. దేవుడు చెప్పినాడు, నీవు లేగుము. You sit and you open the Bible. நீ வேதாகமத்தை திறந்து வாசி என்று சொன்னார். నీవు లేచి కూర్చొని వేద గ్రంథమును తెరువుము. You take one paper and a pen and write down whatever I am telling you. நீ ஒரு காகிதத்தையும் ஒரு பேனாவையும் எடுத்து நான் என்னென்ன காரியங்களை சொல்லுகிறேனோ அவைகள் எல்லாவற்றையும் அதிலே எழுது. నీవు ఒక కాగితమును పెన్ను తీసుకొని నేనేమి నీతో చెప్పుచున్నానో దాన్ని వ్రాసుకొనుము. Immediately I obeyed the Spirit of God. உடனடியாக நான் தேவனுடைய ஆவிக்கு கீழ்ப்படிந்தேன். వెంటనే నేను దేవుని వాక్కుకు లోబడి ఉన్నాను. Whatever God was telling, I was writing. தேவன் என்னென்ன சொன்னாரோ அவைகள் எல்லாவற்றையும் நான் எழுதினேன். దేవుడు చెప్పిన వాటన్నిటిని నేను రాసుకొని ఉన్నాను. In between certain things I was not able to understand. இதற்கிடையிலே சில காரியங்களை என்னால் சரியான விதத்திலே புரிந்து கொள்ள முடியவில்லை. మధ్యలో కొన్ని కార్యములు నాకు అర్థం కాలేదు. I was thinking but I was not getting it. நான் அதை குறித்து சிந்தித்துக் கொண்டே இருந்தேன், ஆனாலும் எனக்கு பதில் கிடைக்கவில்லை. దాని గురించి నేను చాలాసేపు ఆలోచించినప్పటికీ నాకు అవి అర్థం కాలేదు.
I told to God, if you are not telling me the meaning of this, I will not preach this in your church. அப்பொழுது நான் ஆண்டவரிடத்தில் சொன்னேன், ஆண்டவரே, இதற்குரிய அர்த்தத்தை நீர் எனக்கு சொல்லாவிட்டால் நான் இதை சபையிலே பிரசங்கம் பண்ண மாட்டேன். అప్పుడు నేను దేవునితో చెప్పి ఉన్నాను, ప్రభువా దీని యొక్క అర్థమును నీవు నాకు చెప్పనట్లయితే నేను సంఘములో దీనిని ప్రసంగించను. I told God, I do not want to open my mouth and just tell something. நான் ஆண்டவரிடத்தில் சொன்னேன், நான் ஏதோ சாதாரணமாக என்னுடைய வாயை திறந்து ஏதோ ஒரு காரியத்தை சொல்ல விரும்பவில்லை. ప్రభువా నేను నా యొక్క నోటిని తెరిచి ఏదో ఒకటి నేను మాట్లాడగోరటలేదు. Immediately the Spirit of God told me to call central pastor. உடனடியாக தேவனுடைய ஆவியானவர் சென்ட்ரல் பாஸ்டரை அழைக்கும்படியாய் கூறினார். వెంటనే సెంట్రల్ పాస్టర్ గారికి ఫోన్ చేయమని దేవుని ఆత్మ నాతో చెప్పి ఉన్నది. I phoned him. நான் அவரை அழைத்தேன். నేను ఆయనకు ఫోన్ చేసి ఉన్నాను. I told pastor, I am meditating upon a word, but I am having a bit confusion about it. நான் அப்பொழுது அவரிடத்திலே சொன்னேன், பாஸ்டர், நான் ஒரு வசனத்தை தியானித்துக் கொண்டிருக்கிறேன், அதை குறித்து எனக்கு குழப்பமாக இருக்கிறது, அதை சரியாக புரிந்து கொள்ள முடியவில்லை என்று சொன்னேன். నేను పాస్టర్ గారితో చెప్పినాను, పాస్టర్ గారు నేను ఒక వాక్యంను ధ్యానించున్నాను, నాకు అది అర్థం కాక నేను కలవరంతో నిండి ఉన్నానని చెప్పి తిని. I asked him and immediately he told me about it. நான் அதை குறித்து கேட்டேன், உடனடியாக அவர் அதை சரியாக எனக்கு சொன்னார். నేను ఆయనను అడిగినప్పుడు వెంటనే దాని గురించి ఆయన సరిగా చెప్పి ఉన్నాడు. I was very happy. எனக்கு மிகவும் சந்தோஷமாக இருந்தது. నేను ఎంతో సంతోషించి ఉన్నాను. No weapon that is formed against you shall prosper. உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே போம். నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. For that we should observe 4 things in our life. அதற்காக நம்முடைய ஜீவியத்திலே 4 காரியங்களை நாம் அனுசரிக்க வேண்டும். దాని కొరకు మన జీవితంలో మనము 4 కార్యములను చేయవలెను. Firstly, முதலாவதாக, మొదటిగా enlarge the place of your tent. உன்னுடைய கூடாரத்தின் இடத்தை விசாலமாக்கு. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. You remember that you are a person living in a tent. நீ ஒரு காரியத்தை நினைவிற்கொள், நீ கூடாரத்திலே தங்கி வாசம் பண்ணுகிற மனுஷன். నీవు ఒక కార్యమును జ్ఞాపకం ఉంచుకొనుము, నీవు గుడారంలో జీవించు మనుషుడవై ఉన్నావు. Abraham, Isaac and Jacob lived in tents. ஆபிரகாம், ஈசாக்கு, யாக்கோபு இவர்கள் எல்லாரும் கூடாரங்களிலே வாசம் பண்ணினார்கள். అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ గుడారములలో నివసించి ఉన్నారు. They sojourned from one place to another and pitched the tent and they lived in tents. அவர்கள் ஒரு இடத்திலிருந்து இன்னொரு இடத்திற்கு பரதேசிகளாய் அலைந்து திரிந்து ஒரு இடத்திலிருந்து கூடாரத்தை பெயர்த்து கொண்டு இன்னொரு இடத்திலே போய் கூடாரம் போட்டார்கள். వారు ఒక స్థలం నుండి మరొక స్థలమునకు ప్రయాణం చేయొచ్చు, ఆ స్థలంలో వారు తమ గుడారములను వేసుకొని ఉన్నారు. The word of God is reminding us, your forefathers lived in tents, you also should live in tents. வேத வாக்கியம் நமக்கு ஒரு காரியத்தை நினைவூட்டுகிறது. உங்களுடைய முற்பிதாக்கள் கூடாரங்களிலே குடியிருந்தார்கள், அதுபோல நீங்களும் கூட கூடாரங்களிலே குடியிருக்க வேண்டும். దేవుని ఆత్మ మనకు ఒక కార్యమును జ్ఞాపకం చేయించినది. మీ యొక్క పితరులు గుడారములలో నివసించి ఉన్నారు, అందువలన మీరు కూడా గుడారములలో నివసించుడి. Perhaps you are living in concrete buildings, but the word of God is reminding you or asking you to observe the life of tent. நீங்கள் ஒருவேளை காங்கிரீட் கட்டிடத்திலே குடியிருந்து கொண்டிருக்கலாம், ஆனால் தேவனுடைய ஆவியானவர் கை கொள்ளும்படியாய் கட்டளையாக சொல்லுகிற காரியம் என்னவென்றால், இந்த கூடாரத்திலே ஜீவிக்கிறதான అనుభవத்தை நீங்கள் பெற்றிருக்க வேண்டும். మీరు ఒకవేళ కాంక్రీట్ తో కట్టబడిన భవనంలో నివసించుండవచ్చును, కానీ ఈ యొక్క గుడారంలో నివసించు జీవితం గురించి దాని యొక్క అనుభవమును ధ్యానించమని దేవుని ఆత్మ చెప్పుచున్నది. What is this life of tent? இந்த கூடாரத்திலே ஜீவிக்கிறதான அனுபவம் என்ன? ఈ గుడార జీవితం అనగా ఏమిటి? It speaks about the faith life. இது ஒரு விசுவாச ஜீவியத்தை குறித்து பேசுகிறது. అది విశ్వాస జీవితమును చూపించుచున్నది. Your forefathers lived a faith life. நம்முடைய முற்பிதாக்கள் விசுவாச ஜீவியம் செய்தார்கள். మన పితరులు విశ్వాస జీవితమును జీవించి ఉన్నారు. You should also live a faith life. நீங்களும் கூட ஒரு விசுவாச ஜீவியம் செய்ய வேண்டும். మీరు కూడా ఒక విశ్వాస జీవితమును జీవించవలెను. Abraham was sitting at the tent door in the plains of Mamre at the heat of the day. பகலின் உஷ்ண வேளையிலே ஆபிரகாம் மம்ரே என்றதான இடத்திலே கூடார வாசலிலே உட்கார்ந்திருந்தான். అబ్రహాము ఎండాకాలమున ఆయన గుడారపు ద్వారమునొద్ద కూర్చొని ఉన్నాడు. At that moment God appeared unto Abraham. அந்த வேளையிலே தேவன்
అబ్రహాముకు ప్రత్యక్షమానార్. ఆ సమయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై ఉన్నాడు. But when you look at the life of Lot, ஆனால் லோத்தினுடைய ஜீவியத்தை குறித்து நீங்கள் நோக்கி பார்க்கும் பொழுது కాను లోతు యొక్క జీవితమును మనం చూసినప్పుడు he was sitting at the gate of the city Sodom at eventide. அவன் சாயங்கால வேளையிலே சோதோம் கொமோரா பட்டணத்து வாசல்லே அவன் உட்கார்ந்திருந்தான். ఆయన సాయంకాలం మందు సొదొమ పట్టణం యొక్క గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. Two angels appeared unto him. రెండు దూతர்கள் அவனுக்கு பிரத்யட்சமானார்கள். ఆయనకు ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమై ఉన్నారు. You see the difference. நீங்கள் இங்கே வித்தியாசத்தை பாருங்கள். ఇక్కడ మీరు వ్యత్యాసం చూడండి. One is at the tent door, other is at the gate of the city. ஒரு மனுஷன் கூடார வாசலில் இருந்தான், இன்னொரு மனுஷன் பட்டணத்து வாசலில் காணப்பட்டான். ఒక మనుషుడు గుడారపు ద్వారం వద్ద కూర్చొని ఉన్నాడు, మరి ఒకరు పట్టణపు గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. One is seen at the heat of the day, another is seen at eventide. ஒன்று பகலின் உஷ்ணமான வேளையிலே உட்கார்ந்திருந்தான், மற்றொருவன் சாயங்கால வேளையிலே உட்கார்ந்திருந்தான். ఒకరు ఎండవేళ ఆ స్థలంలో కూర్చొని ఉన్నారు, మరొకరు సాయంకాల వేళ కూర్చొని ఉన్నారు. God appeared unto one and angels appeared unto another. கர்த்தர் ஒருவனுக்கு தரிசனமானார், தேவ தூதர்கள் மற்றொருவனுக்கு தரிசனமானார்கள். ఒకరికి దేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు, మరొకరికి దేవదూతలు ప్రత్యక్షమై ఉన్నారు. We should be found at the tent door. நாம் கூடார வாசலிலே காணப்பட வேண்டும். మనము గుడారపు ద్వారం వద్ద కూర్చొని It ఉండవలెను. speaks about faith life. அது விசுவாச ஜீவியத்தை குறித்து பேசுகிறது. అది విశ్వాస జీవితం గురించి చెప్పుచున్నది. If we have a faith life or we observe a faith life, then God will appear unto us. Otherwise only angels will come and go. நமக்கு விசுவாச ஜீவியம் காணப்படுமானால், நாம் விசுவாச ஜீவியத்தை கைக்கொள்வோமானால், அப்பொழுது மாத்திரமே தேவன் நமக்கு பிரத்யட்சமாவார். இல்லை என்றால் தேவ தூதர்கள் தான் நமக்கு பிரத்யட்சமாவார்கள். మనం విశ్వాస జీవితమును కలిగి ఉన్నట్లయితే దేవుడు ప్రత్యక్షమగును, లేనట్లయితే దేవదూతలు మాత్రం వచ్చి వెళ్ళిపోవుదురు. If you want the weapon not to prosper against you, you should live in tents. Otherwise you should observe a faith life. உனக்கு விரோதமாய் உருவாக்கப்படுகிறதான அந்த ஆயுதம் வாய்க்காமற் போக வேண்டுமானால் நீ கூடார வாசலிலே காணப்பட வேண்டும். இல்லை என்றால் நீ ஒரு விசுவாச ஜீவியம் செய்ய வேண்டும். నీకు విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా ఉండాలని నువ్వు కోరుచున్నట్లయితే నీవు గుడారములలో నివసించవలెను, లేనట్లయితే విశ్వాస జీవితమును జీవించవలెను. Hebrews chapter 11 verse 6 says, எபிரேயருக்கு எழுதின நிருபம் 11ஆம் அதிகாரம் 6ஆம் வசனம் சொல்லுகிறது, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం చెప్పుచున్నది, without faith it is impossible to please God. விசுவாசம் இல்லாமல் தேவனுக்கு பிரியமாய் இருப்பது கூடாத காரியம். విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. Without faith it is impossible to please God. விசுவாசம் இல்லாமல் தேவனை பிரியப்படுத்துவது கூடாத காரியம். విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. That means faith pleases God. அப்படியானால் விசுவாசம் தேவனை பிரியப்படுத்துகிறது. దాని యొక్క అర్థము విశ్వాసము దేవునిని ప్రియపరచుచున్నది. If you have faith you can please God. உங்களுக்கு விசுவாసం இருக்குமானால் நீங்கள் தேவனை பிரியப்படுத்தலாம். నీకు విశ్వాసం ఉన్నట్లయితే నీవు దేవునిని ప్రీతిపరచగలవు. And if you have great faith you can greatly please God. உங்களுக்கு மகா பெரிய விசுவாசம் காணப்படுமானால் அந்த அளவுக்கு அதிகமாக நீங்கள் தேவனை பிரியப்படுத்தலாம். నీకు గొప్ప విశ్వాసం ఉన్నట్లయితే దేవునిని నీవు అధికంగా ప్రీతిపరచగలవు. And the word again says that those who come to him should believe that he is and is a rewarder of them that diligently seek him. அதே வசனம் இவ்விதமாக சொல்கிறது, ஏனென்றால் தேவனிடத்தில் சேருகிறவன் அவர் உண்டென்றும் அவர் தம்மை தேடுகிறவர்களுக்கு பலன் அளிக்கிறவர் என்றும் விசுவாசிக்க வேண்டும். అదే వాక్యంలో వ్రాయబడి ఉన్నది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. You should read the verses very very carefully. நீங்கள் மிகவும் மிகவும் கவனமாக வசனங்களை வாசிக்க வேண்டும். మీరు వాక్యములను ఎంతో జాగ్రత్తగా Then చదవవలెను. only you will understand the meaning of it. அப்பொழுது மாத்திரமே அந்த வசனங்களுடைய அர்த்தங்களை நீங்கள் புரிந்து கொள்வீர்கள். అప్పుడు మాత్రమే ఆ వాక్యములలోని అర్థమును మీరు గ్రహించగలరు. Here the word of God says he is a rewarder of them that diligently seek him. இங்கே வேத வசனம் இவ்விதமாய் சொல்லுகிறது, அவர் தம்மை தேடுகிறவர்களுக்கு பலன் அளிக்கிறவர். ఇక్కడ దేవుని వాక్యం తేటగా చెప్పుచున్నది, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడు. Whom does he give the reward or blessings?
யாருக்கு அவர் ஆசீர்வாதங்களை இல்லையென்றால் பிரதிபலனை கட்டளையிடுகிறார்? ఎవరికి ఆయన ఫలములను లేనట్లయితే ఆశీర్వాదములను దయచేయుచున్నాడు. Those who diligently seek him. அவர் தம்மை தேடுகிறவர்களுக்கு அதை கொடுக்கிறார். ఎవరైతే ఆయనను వెదుకుచున్నారో వారికి. But when we examine our life, ஆனால் நம்முடைய ஜீவியத்தை நாம் ஆராய்ந்து பார்க்கும் பொழுது కానీ మన జీవితంలో మనం పరీక్షించుకొనినప్పుడు we do not seek God in our life. நாம் நம்முடைய ஜீவியத்திலே நாம் தேவனை தேடவில்லை. మన జీవితంలో మనము దేవునిని వెదుకుటలేదు. What we seek is only the blessings and our benefits. நாம் தேவனுடைய ஆசீர்வாதங்களையும் நமக்கு லாபமான காரியங்களை மாத்திரமே நாம் தேவனிடத்தில் தேடுகிறோம். మనం ఆశీర్వాదములను మన అవసరతలను మాత్రమే దేవుని యొద్ద వెదుకుచున్నాము. How many of you come into the presence of God to really seek God? உங்களில் எத்தனை பேர் மெய்யாகவே தேவனுடைய சமூகத்திலே தேவனை தேடும்படியாய் கடந்து வருகிறீர்கள்? మీలో ఎంతమంది దేవుని సన్నిధికి నిజముగా దేవునిని వెదుకు నిమిత్తమై వచ్చుచున్నారు? Many come in the presence of God not to seek God but only the blessings. அநேகர் தேவனை தேடும்படியாய் தேவனுடைய சந்நிதிக்கு வருகிறதில்லை, அவருடைய ஆசீர்வாதங்களுக்காக வருகிறார்கள். అనేక మంది దేవునిని వెదుకు నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చుటలేదు, కానీ ఆశీర్వాదముల కొరకు మాత్రమే వారు వచ్చుచున్నారు. That is why they fail in their spiritual lives. ஆகவேதான் அவர்கள் தங்களுடைய ஆவிக்குரிய ஜீவியத்திலே தோற்று போய் விடுகிறார்கள். అందువల్లనే వారు తమ ఆత్మీయ జీవితంలో అపజయము పొందుకొనుచున్నారు. Remember, only faith can please God. நீங்கள் நினைவிற்கொள்ளுங்கள், விசுவாசம் மாத்திரமே தேவனை பிரியப்படுத்த முடியும். జ్ఞాపకం ఉంచుకొనడి, విశ్వాసము మాత్రమే దేవునిని ప్రియపరచగలదు. If you do not have faith, you cannot please God, and you cannot seek God, you cannot receive anything from God. உங்களுக்கு விசுவாசம் இல்லை என்றால் நீங்கள் தேவனை பிரியப்படுத்த முடியாது, நீங்கள் தேவனை தேட முடியாது, தேவனிடத்திலிருந்து எந்த காரியத்தையும் பெற்றுக்கொள்ள முடியாது. నీకు విశ్వాసం లేనట్లయితే నీవు దేవునిని వెదకలేవు, దేవుని యొద్ద నుండి ఎటువంటి ఆశీర్వాదమును పొందుకొనలేవు. Once upon a time, one believer brother came to me with a prayer request of something that is impossible. ஒரு காலத்திலே ஒரு விசுவாசி சகோதரன் என்னிடத்திலே அசாத்தியமான ஒரு காரியத்தை பெற்றுக்கொள்ளும்படியாய் என்னிடத்திலே ஜெபிக்கும்படியாய் கேட்டு கடந்து வந்திருந்தான். ఒకరోజు ఒక విశ్వాస సహోదరుడు నా దగ్గరకు ఒక కష్టమైన అసాధ్యమైన కార్యం కొరకు ప్రార్థన చేయించుకున్నట్టుకు వచ్చి ఉన్నాడు. As I was listening to his problem, அவனுடைய பிரச்சனையை குறித்து நான் கேட்டுக்கொண்டிருந்தான வேளையிலே ఆయన యొక్క సమస్యను నేను వినుచున్నప్పుడు a great faith was created in my heart. என்னுடைய இருதயத்திலே ஒரு பெரிய விசுவாசம் உருவாக்கப்பட்டது. నా హృదయంలో ఒక గొప్ప విశ్వాసము అది కలుగు చేయబడి ఉన్నది. The Lord told me, I will do his work. தேவன் என்னிடத்திலே சொன்னார், அவனுடைய வேலையை நான் செய்வேன். ఆయన కార్యమును నేను చేయుదునని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. I told him, brother, your work is done. நான் அவரிடத்திலே சொன்னேன், பிரதர், சகோதரனே, உங்களுடைய வேலை முடிந்து விட்டது. నేను ఆయనతో చెప్పి ఉన్నాను, సహోదరుడు నీ యొక్క పని ముగించబడి ఉన్నది. He told me, brother, this is something which is impossible. அவன் என்னிடத்திலே சொன்னான், సహోదరునే, ఇది ஒரு అసాధ్యమైన కార్యం. ఆయన నాతో చెప్పినాడు, బ్రదర్ గారు, ఇది ఎంతో అసాధ్యమైన కార్యము. I told, there is nothing impossible with God, you just have faith because the Lord spoke, your work is done. நான் அவனிடத்திலே சொன்னேன், தேவனுக்கு அசாத்தியமான காரியம் ஒன்றுமில்லை, நீ விசுவாசம் உள்ளவனாயிரு, ஏனென்றால் தேவன் ஏற்கனவே சொல்லிவிட்டார், உன்னுடைய காரியம் முடிந்து விட்டது. నేను ఆయనతో చెప్పినాను, దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు, నీవు విశ్వసించి వెళ్ళుము, ఎందువల్లంటే దేవుడు చెప్పినాడు, నీ పని ముగించబడి ఉన్నది. He believed. அவன் விசுவாசித்தான். ఆయన విశ్వసించి ఉన్నాడు. Every day he started thanking God. ஒவ்வொரு நாளும் அவன் தேவனுக்கு நன்றி செலுத்த ஆரம்பித்தான். ప్రతి దినం ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లించట ఆరంభించి ఉన్నాడు. After some days I got transferred from that place. கொஞ்ச நாட்களுக்கு பிற்பாடு அந்த இடத்திலிருந்து நான் இடம் மாறுதலாகி சென்று விட்டேன். కొన్ని దినముల తర్వాత ఆ స్థలం నుండి నాకు ట్రాన్స్ఫర్ జరిగి ఉన్నది. He called me at the other place. நான் அடுத்து அந்த இடத்தில் இருக்கும் பொழுது அவர் என்னை தொலைபேசியில் அழைத்தார். నేను ఆ వేరే స్థలంలో ఉన్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి ఉన్నాడు. For 5 minutes he was continuously only crying on the phone. கிட்டத்தட்ட 5 நிமிடங்கள் தொடர்ச்சியாக அவர் தொலைபேசியிலே அழுது கொண்டே இருந்தார். 5 నిమిషములు కొనసాగించి ఫోన్లో ఆయన ఏడ్చుచూనే ఉన్నాడు. After that he told me, thank you for your prayers, my work is done. அதற்கு பிற்பாடு அவர் சொன்னார், உங்களுடைய ஜெபத்திற்கு நன்றி, என்னுடைய வேலை முடிந்து விட்டது. ఆయన నాతో చివరిగా చెప్పినాడు, మీ ప్రార్థనల కోసం మీకు కృతజ్ఞతలు, నా యొక్క పని అది చేయబడి ఉన్నది. Faith pleases God. விசுவாசம் தேவனை பிரியப்படுத்துகிறது. విశ్వాసము దేవునిని ప్రియపరచుచున్నది. And if you diligently seek the giver of the blessing, you will be definitely blessed. நீங்கள் ஆசீர்வாதத்தை கொடுக்கிறதான தேவனை ஜாக்கிரதையாய் தேடுவீர்களானால்
நிச்சயமாகவே நீங்கள் ஆசீர்வதிக்கப்படுவீர்கள். నిన్ను ఆశీర్వదించే దేవునిని నీవు జాగ్రత్తగా వెదికినట్లయితే నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించును. Hebrews chapter 10 and verse 38 says, எபிரேயர் 10ஆம் அதிகாரம் 38ஆம் வசனம் இவ்விதமாய் சொல்லுகிறது. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38 వాక్యం ఈ విధంగా చెప్పుచున్నది, the just shall live by faith. விசுவாசத்தினாலே நீதிமான் பிழைப்பான். నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. If you are a just man, நீ ஒரு நீதிமானாய் காணப்படுவாயானால், నీవు ఒక నీతిమంతుడైన మనుషుడవైనట్లయితే you will live by faith. நீ விசுவாசத்தினாலே பிழைப்பாய். నీవు విశ్వాస మూలముగా జీవించుదువు. How do many of us live? நம்மில் அநேகர் எப்படி நாம் ஜீவிக்கிறோம்? మనలో అనేక మంది ఏ విధంగా జీవించుచున్నాము? How do many Christians and many believers, even the servants of God, how do they live? எப்படி அநேக கிறிஸ்தவர்களும் அநேக தேவனுடைய ஜனங்களும் அநேக ஊழியக்காரர்களும் எப்படி ஜீவிக்கிறார்கள்? అనేక మంది క్రైస్తవులు, అనేక మంది విశ్వాసులు, ఇంకా అనేక మంది సేవకులు ఏ విధంగా తమ జీవితమును జీవించుచున్నారు? They don't live by faith. அவர்கள் விசுவாசத்திலே ஜீவிப்பதில்லை. వారు విశ్వాస మూలముగా జీవించలేదు. They live by feelings. அவர்கள் உணர்வின் நிமித்தமாய் ஜீவிக்கிறார்கள். వారు ఊహలతో జీవించుచున్నారు. They live looking at situations and circumstances. அவர்கள் சூழ்நிலைகளை நோக்கி பார்த்து அதற்கேற்ற விதத்திலே ஜீவிக்கிறார்கள். వారు పరిస్థితులను చూచి వాటికి తగినట్టుగా జీవించుచున్నారు. Christians are not called to live like that. அப்படிப்பட்டதான ஜீவியம் செய்யும்படியாய் கிறிஸ்தவர்கள் அழைக்கப்படவில்லை. క్రైస్తవులు అటువంటి జీవితంలో జీవించుటకు పిలువబడలేదు. You should live by faith. I should live by faith. நீங்கள் விசுவாசத்தில் ஜீவிக்க வேண்டும், நானும் விசுவாசத்தில் ஜீவிக்க வேண்டும். నీవు విశ్వాసం చేత జీవించవలెను, నేనును విశ్వాసం చేత జీవించవలెను. There was a person by name George Muller who ran an orphanage in a place known as Bristol in England. இங்கிலாந்து தேசத்தில் உள்ளதான பிரிஸ்பேன் என்றதான இடத்திலே, பிரிஸ்டன் என்றதான இடத்திலே ஜார்ஜ் முல்லர் என்பவர் ஒரு அநாதை ஆசிரமத்தை நடத்தி கொண்டிருந்தார். ఇంగ్లాండ్ లో ఉన్న బ్రిస్టన్ అనే స్థలంలో జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి ఒక అనాథాశ్రమం నడుపుచున్నాడు. He had 1500 orphan children in his orphanage. அவருடைய அநாதை ஆசிரமத்திலே 1500 அநாதை பிள்ளைகள் காணப்பட்டது. ఆయన యొక్క అనాథాశ్రమంలో 1500 మంది అనాథలు ఉన్నారు. One day somebody came and told there is no food in the orphanage. ஒரு நாள் யாரோ ஒருவர் அவரிடத்தில் வந்து சொன்னார்கள், இன்றைக்கு அநாதை ఆశ్రమத்திலே கொடுப்பதற்கு உணவில்லை. ఒక దినమున ఎవరో వచ్చి చెప్పినారు, ఈ రోజు అనాథాశ్రమంలో ఆహారం లేదు. George Muller was a man of God. He was a saint of God. ஜார்ஜ் முல்லர் தேவனுடைய மனுஷன், அவர் தேவனுடைய பரிசுத்தன். జార్జ్ ముల్లర్ ఆయన దేవుని మనుషుడును, దేవుని యొక్క పరిశుద్ధుడని ఉన్నాడు. He told these people, அவர் அந்த ஜனங்களிடத்திலே சொன்னார், ఆయన ప్రజలతో చెప్పి ఉన్నాడు, make all the children sit in rows. எல்லா பிள்ளைகளையும் வரிசையாய் உட்கார வையுங்கள். పిల్లలందరూ వరుసలలో కూర్చోరండి. Give them the plates. அவர்களுக்கு தட்டுகளை அவர்கள் கையில கொடுங்கள். వారికి ప్లేట్లు ఇవ్వండి. They said, but we don't have anything. அவர்கள் சொன்னார்கள், நம்மிடத்திலே கொடுப்பதற்கு ஒன்றுமில்லை. వారు చెప్పినారు, వారికి ఇచ్చుటకు మా యొద్ద ఏమీ లేదు. He said, you do what I'm telling. அவர் சொன்னார், நான் சொல்லுகிறதை நீங்கள் செய்யுங்கள். కానీ ఆయన చెప్పినాడు, నేను చెప్పుచున్న కార్యం మీరు చేయుడి. They made all the children to sit in rows and gave them the plates. அவர்கள் அந்த பிள்ளைகள் எல்லாரையும் வரிசையாய் உட்கார வைத்து அவருடைய கரங்களிலே தட்டுகளை கொடுத்தார்கள். వారి పిల్లలందరినీ వరుసలో కూర్చోబెట్టి వారి చేతిలోనికి ప్లేట్లు ఇచ్చి ఉన్నారు. Then he told, now ask all the children to raise up their hands and praise God for giving them food. அதற்கு பிற்பாடு அவர் சொன்னார், இப்பொழுது எல்லா பிள்ளைகளையும் தங்களுடைய கரங்களை உயர்த்தி தேவன் தந்ததான ஆகாரத்திற்கு நன்றி என்று சொல்லி தேவனை ஸ்தோத்திரிக்க சொல்லுங்கள். ఇప్పుడు పిల్లలందరినీ తమ చేతులను పైకెత్తి తమకు ఆహారం అనుగ్రహించిన దేవునికి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించమని చెప్పి ఉన్నాడు. If I or you were there in his place or the place of others, what would we tell? நீங்களோ நானோ அந்த இடத்திலே காணப்பட்டிருப்போமானால் நாம் என்ன சொல்லி இருப்போம்? మీరు కానీ నేను కానీ ఆ స్థలంలో ఉన్నట్లయితే మనం ఏమి చెప్పుదుము? He is an insane and a cranky fellow. How can he do all these things? அவர் ஒரு புத்தி பிசகினதான மனுஷன், அவரிடத்தில் நாம் என்ன சொல்ல முடியும்? ఆయన ఒక బుద్ధిహీనుడైన మనుషుడు, ఈ కార్యములన్నీ మనం ఏ విధంగా చేయగలము? But he had great faith. ஆனால் அவருக்கு ஒரு பெரிய விசுவாசம் இருந்தது. కానీ ఆయనకు ఒక గొప్ప విశ్వాసం ఉన్నది. The children started praising God. அந்த பிள்ளைகள் தேவனை துதிக்க ஆரம்பித்தார்கள். పిల్లలందరూ దేవునికి స్తోత్రం చేయట ఆరంభించి ఉన్నారు. Jesus, we thank you for giving us food. இயேசுவே, நீர் எங்களுக்கு ஆகாரம் தந்ததற்காய் ஸ்தோத்திரம். యేసయ్యా, నీవు మాకు ఆహారం అనుగ్రహించుచున్నందుకు స్తోత్రములు. In few minutes,
சில நிமிடங்களுக்குள்ளாக కొన్ని నిమిషములలో somebody is knocking at the gate. சிலர் வந்து அந்த வாசலை தட்டி கொண்டிருந்தார்கள். ఎవరో వచ్చి తలుపు తట్టుచున్నారు. The security opened the gate. அந்த வாசற் காவலாளன் கதவை திறந்தார். సెక్యూరిటీ ఆ ద్వారం తెరిచి ఉన్నాడు. One big horse cart is standing there outside. Horse cart. ஒரு பெரிய குதிரை வண்டி அங்கே நின்று கொண்டிருந்தது. ఒక పెద్ద గుర్రపు బండి బయట నిలబడి ఉన్నది. They asked, is this the George Muller's orphanage? அவர்கள் கேட்டார்கள், இதுதான் ஜார்ஜ் முல்லருடைய அநாதை ஆசிரமமா? వారు అడిగినారు, ఇది జార్జ్ ముల్లర్ నడిపించిన అనాథాశ్రమమా? Yes, it is. ஆம், இதுதான். అవును, ఇదే. This horse cart is full of food. இந்த குதிரை வண்டி முழுவதும் ஆகாரத்தால் நிறைந்திருந்தது. ఈ గుర్రపు బండిలో ఆహారం ఉన్నది. The cart was brought inside. அந்த குதிரை வண்டி உள்ளே எடுத்து செல்லப்பட்டது. ఆ బండి లోపలికి తీసుకొని రాబడినది. George Muller said, from that place only, take the food directly to the hall, the dining hall, and serve all the children. ஜார்ஜ் முல்லர் விதமாய் சொன்னார், அந்த இடத்திலிருந்து நேரடியாக உணவருந்துகிறதான அறைக்கு எடுத்து சென்று அதை பிள்ளைகளுக்கு கொடுங்கள். జార్జ్ ముల్లర్ చెప్పినాడు, ఆ స్థలం నుండి నేరుగా ఆహారం తీసుకుని వెళ్లి పిల్లలకు వడ్డించమని The చెప్పినాడు. children ate and they were filled. அந்த பிள்ளைகள் நன்றாக உணவருந்தி அவர்கள் வயிறு நிரம்பினார்கள். ఆ పిల్లలందరూ సంతృప్తిగా భుజించి ఉన్నారు. What happened actually? என்ன சம்பவித்தது? అక్కడ ఏమి జరిగి ఉన్నది? There was a wedding in the neighborhood. பக்கத்திலே ஒரு விவாகம் நடைபெற்றது. ఆ పొరుగు వారి ఇంటిలో ఒక వివాహం జరిగినది. Everything was arranged. எல்லா காரியங்களும் சரியாக ஒழுங்கப்படுத்தப்பட்டிருந்தது. అంతయు సిద్ధపరచబడి ఉన్నది. But suddenly from the groom's family somebody died. ஆனால் திடீரென்று அந்த மணவாளனுடைய வீட்டிலிருந்து யாரோ ஒருவர் இறந்து விட்டார். అనుకోకుండా పెళ్లి కుమారుని ఇంటిలో ఎవరో చనిపోయినారు. They cancelled the wedding. அவர்கள் விவாகத்தை ரத்து செய்து விட்டார்கள். వారు వివాహంను రద్దు చేసి ఉన్నారు. What to do about this good food? இந்த நல்ல ஆகாரத்தை என்ன செய்வது? ఈ మంచి ఆహారం ఏమి చేయాలి? Somebody told there is an orphanage run by George Muller. You can give that food there. யாரோ அவர்களிடத்தில் சொல்லி இருக்கிறார்கள், ஜார்ஜ் முல்லர் என்றதான ஒருவர் அநாதை ஆசிரமத்தை நடத்தி கொண்டிருக்கிறார், அவரிடத்திலே அதை கொடுத்து விடுங்கள். ఎవరు వారికి చెప్పినారు, జార్జ్ ముల్లర్ ఇక్కడ అనాథాశ్రమం నడుపుచున్నాడు, మీరు వారికి ఈ ఆహారం ఇవ్వవచ్చు. Do you see George Muller's faith? நீங்கள் ஜார்ஜ் முல்லருடைய விசுவாசத்தை பார்க்கிறீர்களா? జార్జ్ ముల్లర్ యొక్క విశ్వాసంను మీరు చూచి ఉన్నారా? George Muller God is a God of faith. ஜார்ஜ் முல்லருடைய தேவன் விசுவாசத்தின் தேவன். జార్జ్ ముల్లర్ యొక్క దేవుడు విశ్వాసం గల దేవుడు. Your God and my God is a God of faith. உங்களுடைய தேவனும் என்னுடைய தேவனும் விசுவாசத்தின் தேவன். నీ దేవుడు నా దేవుడు విశ్వాస దేవుడై ఉన్నాడు. How many of you have that faith? உங்களில் எத்தனை பேருக்கு அப்படிப்பட்ட விசுவாசம் இருக்கிறது? మీలో ఎంతమందికి ఆ యొక్క విశ్వాసం ఉన్నది? Hallelujah! We should have a great faith. நமக்கு மகா பெரிய விசுவாசம் இருக்க வேண்டும். మనకు గొప్ప విశ్వాసం ఉండవలెను. What do you want in your life? உங்களுடைய ஜீவிதத்தில் உங்களுக்கு என்ன வேண்டும்? మీ జీవితంలో మీకు ఏమి అవసరమో? Do you want a good job? உங்களுக்கு நல்ல வேலை வேண்டுமா? మీకు మంచి ఉద్యోగం అవసరమా? Do you want a promotion? உங்களுக்கு பதவி உயர்வு வேண்டுமா? మీకు పదోన్నతి అవసరమా? Do you want nice marriage for your children? உங்களுடைய பிள்ளைகளுக்கு நல்ல விவாகம் ஒழுங்குபடுத்த வேண்டுமா? మీ యొక్క పిల్లలకు మంచి వివాహం మీరు Do you కోరుచున్నారా? want a good house? உங்களுக்கு நல்ல வீடு வேண்டுமா? మీకు మంచి గృహము కావాలినా? Do you want good health? உங்களுக்கு நல்ல ஆரோக்கியம் வேண்டுமா? మీకు మంచి ఆరోగ్యం అవసరమా? Where is your faith? உங்களுடைய விசுவாசம் எங்கே? మీ విశ్వాసం ఎక్కడ? You should learn to exercise your faith. உங்களுடைய விசுவாசத்தை நீங்கள் பயிற்சிக்க வேண்டும். మీ యొక్క విశ్వాసం అభ్యాసం చేయుటకు మీరు నేర్చుకొనవలెను. Before you receive an answer of your prayer, you should start praising God by faith. நீங்கள் உங்களுடைய ஜெபத்திற்கு பதிலை தேவனிடத்திலிருந்து பெற்றுக்கொள்வதற்கு முன்பாகவே நீங்கள் விசுவாசத்திலே தேவனுக்கு நன்றி செலுத்த வேண்டும். మీ యొక్క ప్రార్థనకు జవాబు దొరకక ముందుగానే మీ యొక్క దేవునికి విశ్వాసంతో మీరు స్తోత్రములు చేయట ఆరంభించవలెను. The just shall live by faith. விசுவாசத்தினாலே நீதிமான் பிழைப்பான். నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. What is the center verse of the Bible? வேதாகமத்தினுடைய நடு மத்தியிலே காணப்படுகிறதான வசனம் என்ன? వేద గ్రంథంలో మధ్యలో కనబడుచున్న వాక్యం ఏమిటి? The center verse of the Bible is Psalm 118 and verse 8. வேதாகமத்தின் மத்தியிலே காணப்படுகிறதான வசனம் 118ஆம் சங்கீதம் 8ஆம் வசனம். వేద గ్రంథంలోని మధ్య వాక్యము 118వ కీర్తన 8వ వాక్యము. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులే நம்போதை பார்க்கிலும் கர்த்தர் பேரை பற்றுதலாய் இருப்பதே நலம். It is better to trust in the Lord than to put confidence in man. Praise be to God. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. It is better to trust in God than to put confidence in man. மனுஷனை நம்புவதை பார்க்கிலும் கர்த்தர் பேரில் பற்றுதலாய் இருப்பதே நலம்.
మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. That is not only the center verse of the Bible, but that is the center of your life and my life. அது வேதாகமத்தினுடைய நடு மத்தியிலே காணப்படுகிறதான வசனம் மாத்திரமல்ல, அது உங்களுடைய ஜீவியத்திலும் என்னுடைய ஜீவியத்திலும் நடு மையமாய் காணப்பட வேண்டும். అది వేద గ్రంథంలో కనబడుచున్న మధ్యవాక్యం మాత్రమే కాదు కానీ నీ జీవితంలో నా జీవితంలో అది కేంద్రీకృతమై ఉన్నది. The Bible teaches you and me to have a faith life. வேதாகமம் உங்களுக்கும் எனக்கும் విశ్వాస జీవియத்தை போதிப்பிக்கிறது. నీకును నాకును విశ్వాస జీవితం ఉండవలని వేద గ్రంథం మనకు బోధించుచున్నది. We should live a faith life. நாம் ஒரு விசுவாச ஜீவியம் செய்ய வேண்டும். మనం ఒక విశ్వాస జీవితంను జీవించవలెను. If you have faith, you can please God. உங்களுக்கு விசுவாசம் இருக்குமானால் நீங்கள் தேவனை பிரியப்படுத்தலாம். మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరు దేవుని ప్రీతిపరచగలరు. You trust your God for everything. நீங்கள் தேவனுக்காக உங்களுடைய సకల కార్యங்களுக்காக தேவன் மேல் நம்பிக்கை வையுங்கள். మీరు ప్రతి కార్యము కొరకు దేవుని యందు మాత్రము నమ్మక ఉంచుడి. For a minute you be on your knees. ஒரு நிமிஷம் எல்லாரும் முழங்காற்படியிடுங்கள். ఒక నిమిషమే మీరు మోకాళ్ళ మీద నిలబడండి. You tell God to give you a great faith. ஆண்டவரே உம்முடைய பெரிய விசுவாசத்தை எனக்கு தாரும் என்று கேளுங்கள். ప్రభువా నీ యొక్క గొప్ప విశ్వాసం నాకు అనుగ్రహించమని దేవునితో చెప్పుడి. Whatever your problem now, keep it before the Lord. உங்களுடைய பிரச்சனை எதுவா இருந்தாலும் சரி, இப்பொழுது அதை தேவனுக்கு முன்பாக வையுங்கள். మీ యొక్క సమస్య ఏదైనప్పటికీ సరే ఇప్పుడు దానిని దేవుని ఎదుట పెట్టుడి. Whether you want a job, ஒருவேளை உங்களுக்கு வேலை வேண்டுமானாலும், ఒకవేళ మీకు ఉద్యోగం a అవసరమైనప్పటికీ, good family life, நல்ல குடும்ப ஜீவியம் வேண்டுமானாலும் சரி, మంచి కుటుంబ జీవితం కొరకు, a house, நல்ல வீடு, ఒక గృహము, better future for your children, நல்ல உங்களுடைய பிள்ளைகளுடைய எதிர்காலம், మీ పిల్లలకు మంచి భవిష్యత్తు, all your debts should be removed. உங்களுடைய எல்லா கடன்களும் நீக்கப்பட வேண்டும். మీ యొక్క అప్పులన్నీ తీర్చబడుటకు, You want the joy of the Lord. நீதான் தேவனுடைய சந்தோஷமாய் காணப்படுகிறாய். మీకు దేవుని సంతోషము కావాలంటే, You want to grow in your spiritual life. உங்களுடைய ஆவிக்குரிய ஜீவியத்தை நீங்கள் முன்னேறி வளர விரும்பினார், మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఎదగవాలనంటే, Right now the eyes of the Lord is watching you. இப்பொழுது தேவனுடைய கண்கள் உங்களை நோக்கி கொண்டிருக்கிறது. ఇప్పుడు దేవుని నేత్రములు మిమ్మల్ని సూచిస్తున్నవి. You close your eyes. நீங்கள் உங்களுடைய கண்களை மூடுங்கள். మీ కన్నులను మీరు మూసుకొనుడి. Place the problem before you. அந்த பிரச்சனையை உங்களுக்கு முன்பாக எழுப்புங்கள். ఆ యొక్క సమస్యను మీ ఎదురుగా తీసుకొని రండి. Now tell Jesus, I have faith in you. இப்பொழுது சொல்லுங்கள், இயேசுவே உம்மேல் நான் விசுவாசம் வைத்திருக்கிறேன். ఇప్పుడు మీరు చెప్పండి, ప్రభువా నేను మీ యందు విశ్వాసము కలిగి ఉన్నాను. Lord, I believe you. ஆண்டவரே நான் உம்மை விசுவாசிக்கிறேன். ప్రభువా నేను నిన్ను విశ్వసించుచున్నాను. You have answered my problem. ஆண்டவரே என்னுடைய பிரச்சனைக்கு நீ பதில் அளித்து விட்டீர். ప్రభువా నా సమస్యకు నీ యొద్ద జవాబు ఉన్నది. Oh, you have answered all my problems. ஆண்டவரே என்னுடைய எல்லா பிரச்சனைகளுக்கும் நீர் பதில் அளித்து விட்டீர். ప్రభువా నా సమస్యలన్నిటికీ నీ యొద్ద జవాబు ఉన్నది. Lord, I praise you for that. ஆண்டவரே அதற்காக உம்மை துதிக்கிறேன். ప్రభువా అందుకొరకు నీకు స్తోత్రములు Lord, చెల్లించుచున్నాను. I thank you for that. ஆண்டவரே அதற்காக உமக்கு நன்றி செலுத்துகிறேன். ప్రభువా అందుకొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. Praise the Lord, 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 praise the Lord. Hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. Jesus, thank you. Thank you for answering. Thank you, Lord, for giving your children the desires of their heart. Thank you, Lord, for giving them jobs. Thank you, Lord, for giving them a good family life. Thank you for the healing. Thank you for the deliverance. Oh Lord, thank you, Lord, for delivering from all their debts, oh Lord. Thank you, Lord, for giving them everything. We praise you, we praise you, we praise you, we praise you. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Manushala nammutta kante Yehovanu nammute velu. Manushala nammutta kante Yehovanu nammute melu. శోధన పోరాటములో నాదుగురి రక్షకుడేసు మాత్రమే. శోధన పోరాటములో నాదుగురి రక్షకుడేసు మాత్రమే. మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముటే మేలు. శోధన పోరాటములో నాదుగురి
da. Shinamagada digada baladina labangada baladigada bidigada baladida. Shinamagada digada baladuna labani ari kaduna labagada baladigada bidigada da. Shinamagada digada baladina labangada baladigada baladida. Shinamagada digada baladina labam shidigada da. Hallelujah. Sodram, Sodram, Sodram. Hallelujah. Please be seated. தயவு செய்து உட்காருங்கள். దయచేసి The కూర్చోండి. just shall live by faith. விசுவாசத்தினாலே நீதிமான் பிழைப்பான். నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. We all should live in faith. நாம் எல்லாரும் விசுவாசத்தில் ஜீவிக்க வேண்டும். మనమందరము విశ్వాసంలో జీవించవలెను. Not only living in faith, விசுவாசத்தில் ஜீவிப்பது மாத்திரமல்ல, విశ్వాసంలో జీవించడం మాత్రమే కాదు, there is another beautiful verse in the Bible. வேதாகமத்திலே இன்னொரு அழகான வசனம் காணப்படுகிறது. వేద గ్రంథంలో మరి ఒక రమ్యమైన వాక్యం ఉన్నది. Hebrews chapter 11 and verse 13. எபிரேயர் 11ஆம் அதிகாரம் 13ஆம் வசனத்திலே హెబ్రీలకు రాసిన పత్రిక 11వ వాక్యంలో These all died in faith. அவர்கள் எல்லாரும் விசுவாசத்தோட மரித்தார்கள். వీరందరూ విశ్వాసము గలవారై మృతి నొందిరి. All heroes of faith, they died in faith. எல்லா விசுவாச வீரர்களும் விசுவாசத்தோட மரித்தார்கள். విశ్వాస వీరులందరూ విశ్వాసంలో మరణించి ఉన్నారు. We need faith not only to live pleasing God, but we need faith also to die pleasing God. நாம் தேவனை நாம் பிழைத்து தேவனை பிரியப்படுத்துவதற்காக மாத்திரமல்ல, நாம் மரித்தும் தேவனை பிரியப்படுத்துவதற்கு நமக்கு விசுவாசம் அவசியம். మనం విశ్వాసంలో జీవించి దేవుని ప్రీతిపరచుటకు మాత్రమే కాకుండా మనం మృతి నందు కూడా దేవుని ప్రియపరచుటకు మనకు విశ్వాసం అవసరము. If we have faith, we will die daily. நமக்கு விசுவாசம் இருக்குமானால் நம் விசுவாசத்திலே மரிக்கலாம். మనకు విశ్వాసం ఉన్నట్లయితే మనము ప్రతి దినము మృతి నొందుదుము. We will die daily. நாம் ஒவ்வொரு நாளும் மரிப்போம். మనము ప్రతి దినము చనిపోవుదుము. Dying will become a gain for us. மரிப்பது நமக்கு அது லாபமாய் மாறும். మరణము మనకు లాభముగా మారును. That is why Saint Paul says in Philippians 1:21. ஆகவேதான் பரிசுத்த பவுல் பிலிப்பியர் 1:21 விதமாய் சொல்லுகிறார். అందువల్ల పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:24 వాక్యంలో ఈ విధంగా చెప్పుచున్నాడు. For to me to live is Christ and to die gain. கிறிஸ்து எனக்கு ஜீவன், சாவு எனக்கு ஆதாயம். ఆయనను క్రీస్తు నాకు లాభం, చావైతే నాకు లాభం, కానీ నా మట్టుకైతే బ్రతుడు క్రీస్తే, చావైతే లాభము. Praise be to God. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. We should live in faith and die in faith. நாம் விசுவாசத்திலே ஜீவித்து விசுவாசத்திலே மரிக்க வேண்டும். మనం విశ్వాసంలో జీవించి విశ్వాసంలో మరణించవలెను. What is the definition of faith? விசுவாசத்தினுடைய விளக்கம் என்ன? విశ్వాసం మనకు అర్థం ఏమిటి? Hebrews chapter 11 and verse 1. எபிரேயர் 11ஆம் அதிகாரம் முதல் வசனத்திலே, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వాక్యము. That verse starts, now faith is the substance. அந்த வசனமானது இப்பொழுது விசுவாசமானது நம்பப்படுகிறவர்களின் உறுதி என்று ஆரம்பமாகிறது. ఆ యొక్క వాక్యం ప్రారంభంలో విశ్వాసం అన్నది అది ఒక స్వరూపం అని చెప్పబడుచున్నది. Now faith. Now. இப்பொழுது விசுவாசம். ఇప్పుడు విశ్వాసము. That means faith is connected with present. அப்படியானால் விசுவாசமானது இப்பொழுது உள்ள நிகழ்காலத்தோடு இணைக்கப்பட்டிருக்கிறது. అందువల్ల విశ్వాసం అన్నది ప్రస్తుత కాలమునకు సంబంధించినదై ఉన్నది. What does it mean? அதனுடைய அர்த்தம் என்ன? దానికి అర్థం ఏమిటి? Not expecting something from God, but accepting what God has done for us. ஏதோ ஒரு காரியத்தை தேவன் செய்வார் என்று எதிர்பார்ப்பதல்ல, தேவன் அதை செய்து விட்டார் என்று சொல்லி அதை అంగీకరిப்பது. విశ్వాసం అనగా దేవుని ఎదురు నుండి ఏదో కార్యమును ఎదురు చూచుట కాదు, కానీ దేవుడు చేసి ఉన్నారని అంగీకరించుట ఉన్నది. Accepting the word of God as it is, accepting the promise of God as it is, and believing, that is faith. தேவனுடைய வசனத்தை அப்படியே அங்கீகரிப்பது, தேவனுடைய வாக்குத்தத்தங்களை அப்படியே நாம் ஏற்றுக்கொள்வது, அதுதான் విశ్వాసం. దేవుని వాక్యమును ఉన్న రీతిగా మనం అంగీకరించుటయు, దేవుని వాగ్దానములను ఉన్న రీతిగా అంగీకరించుటయే విశ్వాసమైనది. Faith is a sixth sense. விசுவாசம் என்பது ஆறாவது உணர்வு. విశ్వాసం అన్నది 6వ జ్ఞానేంద్రియమై ఉన్నది. Human being have 5 senses. உங்களுக்கு 5 అవయవங்கள் காணப்படுகிறது. మనుషునికి 5 జ్ఞానేంద్రియములు ఉన్నవి. But faith is the sixth sense. ஆனால் விசுவாசம் என்பது ஆறாவது அவயவம். కానీ విశ్వాసము 6వదై ఉన్నది. It is an invisible eye through which you can see the invisible things of God. தேவனுடைய அதரிசனமான காரியங்களை உங்களுடைய அதரிசனமான
கண்களின் மூலமாய் காண்பது. దేవుని యొక్క అదృశ్యమైన కార్యములను దేవుని యొక్క అదృశ్యమైన కార్యములను చూచు అదృశ్యమైన నేత్రమై ఉన్నది. Praise be to God. கர்த்தருக்கு ஸ்தோத்திரம். దేవునికి స్తోత్రములు. Where should your faith be? உங்களுடைய விசுவாசம் எங்கே காணப்பட வேண்டும்? మీ యొక్క విశ్వాసం ఎక్కడ ఉండవలెను? Your faith should be in the word of God. உங்களுடைய விசுவாசம் தேவனுடைய வசனத்தின் மேல் காணப்பட வேண்டும். మీ యొక్క విశ్వాసము దేవుని వాక్యంలో ఉండవలెను. In Romans chapter 10 and verse 8, ரோமருக்கு எழுதின நிருபம் 10ஆம் அதிகாரம் 8ஆம் வசனத்திலே రోమీయులకు రాసిన పత్రిక 10వ వాక్యములో word of God is known as word of faith. தேவனுடைய வசனமானது விசுவாசத்தின் வார்த்தை என்று சொல்லப்பட்டிருக்கிறது. దేవుని యొక్క వాక్యము విశ్వాస వాక్యం అని చెప్పబడుచున్నది. Word of God has creative power. தேவனுடைய வார்த்தைக்கு ஒரு வல்லமையான சக்தி உண்டது. దేవుని యొక్క వాక్కులో సృష్టించు శక్తి ఉన్నది. You and I should have faith in the word of God. உங்களுக்கும் எனக்கும் தேவனுடைய வசனத்தின் மேல் விசுவாசம் காணப்பட வேண்டும். నీకును నాకును దేవుని వాక్యములో విశ్వాసం ఉండవలెను. In Acts chapter 3 verse 16 we read about the healing of a man. அப்போஸ்தலர் நடவடிக்கைகள் 3ஆம் அதிகாரத்திலே அந்த ஒரு மனுஷன் சொஸ்தமாக்கப்பட்டதை குறித்து நாம் வாசிக்கிறோம். అపోస్తల కార్యములు 3వ వాక్యంలో ఒక మనిషిని యొక్క స్వస్థతను గురించి మనం చదువుచున్నాము. What did Peter say there? பேதுரு అங்கே என்ன சொல்லுகிறான்? పేతురు అక్కడ ఏమని చెప్పుచున్నాడు? How was that man healed? எப்படி அந்த మనుషன் సుఖమடைந்தான்? ఆ మనుషుడు ఏ విధంగా స్వస్థపరచబడి ఉన్నాడు? Through faith in the name of Jesus. இயேசுவினுடைய நாமத்தின் மேல் உள்ளதான விசுவாசத்தின் மூலமாக. యేసు నామమందు కలిగిన విశ్వాసం మూలముగా. What worked there? What worked there? அங்கே என்ன கிரியை செய்தது? అక్కడ ఏమి క్రియ చేసి ఉన్నది? The faith in the name of Jesus. இயேசுவினுடைய நாமத்தின் மேல் உள்ளதான விசுவாசம். యేసు నామమందున్న విశ్వాసము. Whatever your problem may be, உங்களுடைய பிரச்சனை எதுவா இருந்தாலும் சரி, నీ సమస్య ఏదైనప్పటికీ whatever సరే, your sickness may be, உங்களுடைய வியாதி எதுவா இருந்தாலும் சரி, నీ వ్యాధి ఏదైనప్పటికీ సరే, through faith in the name of Jesus everything will be done for you. இயேசுவின் நாமத்தின் மேல் உள்ளதான விசுவாசத்தின் மூலமாய் சகல காரியங்களும் உங்களுக்கு செய்யப்படும். యేసు నామమందున్న విశ్వాసం చేత సమస్త కార్యములు నీ కొరకు చేయబడును. Enlarge the place of your tent. உங்களுடைய கூடாரத்தை விசாலப்படுத்துங்கள். నీ గుడారపు స్థలమును విశాలపరచుము. Live a life of faith. விசுவாச ஜீவியம் செய்யுங்கள். విశ్వాస జీవితమును జీవించుము. Then no weapon that is formed against thee shall ever prosper. அப்பொழுது உங்களுக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் ஒருபோதும் வாய்க்காதே போம். అప్పుడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. Secondly, இரண்டாவதாக రెండవదిగా stretch forth the curtain. திரைகளை விரிவாக்கு. నీ యొక్క నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. Stretch forth the curtain. திரைகளை விரிவாக்கு. తెరలను విశాలపరచవలెను. You can see the curtains on the windows. நீங்கள் ஜன்னல்களிலே காணப்படுகிறதான திரைகளை இப்பொழுது பார்க்கலாம். మీరు ఈ కిటికీలు కనబడుచున్న ఆ యొక్క తెరలను చూడగలరు. So here the word of God says, stretch forth the curtains. இங்கே வேத வசனம் சொல்லுகிறது திரைகளை விரிவாக்கு. ఇక్కడ దేవుని వాక్యం తేటగా చెప్పుచున్నది ఆ యొక్క తెరలను విశాలపరచుము. What does curtain stand for? திரைகள் என்பது எதை காண்பிக்கிறது? తెరలు దేనిని చూపించుచున్నవి? Curtain stands for our body. திரைகள் என்பது நம்முடைய சரீரத்துக்கு நிழலாய் காணப்படுகிறது. తెర అనున్నది మన శరీరమును చూపించుచున్నది. Reading from Hebrews chapter 10 verses 19 and 20. எபிரேயருக்கு எழுதின நிருபம் 10ஆம் அதிகாரம் 19ஆம் 20ஆம் வசனங்களை நாம் வாசிக்கும் பொழுது, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 20 వాక్యములు చదివినప్పుడు, Hebrews chapter 10 verses 19 and 20. எபிரேயர் 10ஆம் அதிகாரம் 19 20ஆம் வசனங்கள், హెబ్రీయులకు 10వ అధ్యాయం 19 20 వాక్యములలో We read about a veil. அங்கே ஒரு திரையை குறித்து நாம் வாசிக்கிறோம். ఇక్కడ మనం ఒక తెరను చదువుచున్నాము. What is that veil? அந்த திரை என்பது என்ன? ఆ తెర ఏమిటి? Or what is that curtain? இல்லை என்றால் அந்த திரை என்பது என்ன? ఆ తెర ఏమిటి? It is the body or flesh of Jesus. அது இயேசுவினுடைய சரீரம், இல்லை என்றால் மாம்சம். అది యేసు యొక్క శరీరం అయి ఉన్నది. What happened to the body of Jesus? இயேசுவினுடைய சரீரத்திற்கு என்ன சம்பவித்தது? యేసు యొక్క శరీరమునకు ఏమి జరిగి ఉన్నది? It was broken. அது உடைக்கப்பட்டது. అది చీల్చబడి ఉన్నది. It was bruised. அது நொறுக்கப்பட்டது. అది నలుగగొట్టబడి It ఉన్నది. was wounded. அது காயப்படுத்தப்பட்டது. అది గాయపరచబడి ఉన్నది. That means Jesus suffered in the body. அப்படியானால் இயேசு தம்முடைய சரீரத்திலே உபத்திரவப்பட்டார். దానికి అర్థం యేసు తన శరీరంలో శ్రమపడి ఉన్నాడు. Or Jesus suffered in the curtain or veil. இல்லை என்றால் இயேசு கிறிஸ்து தம்முடைய சரீரத்திலே, இல்லை என்றால் தம்முடைய திரையிலே அவர் உபத்திரவப்பட்டார். యేసు తన తెరలో శ్రమపడి ఉన్నాడు. So what is the meaning of stretch forth the curtains? ஆகவே திரைகளை விரிவாக்கு என்பதனுடைய அர்த்தம் என்ன? తెరలను నిరాటంకంగా సాగనిమని చెప్పినప్పుడు దానికి అర్థం ఏమిటి? Life of suffering. உபத்திரவத்தின் ஜீவியம். శ్రమల జీవితము. If you want the weapon not to prosper against you, you should make up your mind
to live a life of suffering. உனக்கு விரோதமாய் உருவாக்கப்படுகிறதான எந்த ஆயுதமும் வாய்க்காமற் போக வேண்டுமானால் நீ உன்னுடைய ஜீவியத்திலே உபத்திரவத்தின் ஜீவியம் செய்வதற்கு உன்னுடைய ஜீவியத்தை ஆயத்தப்படுத்த வேண்டும். నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండా ఉండునట్లు నీవు కోరుచున్నట్లయితే నీవు శ్రమపడు జీవితమునకు సిద్ధంగా ఉండవలెను. According to Philippians chapter 1 and verse 29, பிலிப்பியருக்கு எழுதின 1ஆம் அதிகாரம் 29ஆம் வசனத்தின்படி ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 29వ వాక్యములో for unto you it is given in the behalf of Christ Jesus not only to suffer for his name, but not only to believe on his name, but also to suffer for his sake. ஏனெனில் கிறிஸ்துவினிடத்தில் விசுவாசிக்கிறதற்கு மாத்திரமல்ல அவர் நிமித்தமாக பாடுபடுகிறதற்கும் உங்களுக்கு அருளப்பட்டிருக்கிறது. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటే ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. What is your calling and my calling? உங்களுடைய அழைப்பும் என்னுடைய அழைப்பும் என்ன? నీ పిలుపును నా పిలుపును ఏమై ఉన్నది? Not only to believe in the name of Jesus, but also to suffer for his sake. கிறிஸ்துவினிடத்தில் விசுவாசம் வைப்பதற்கு மாத்திரமல்ல அவரோடு கூட பாடுபடவும் நாம் அழைக்கப்பட்டிருக்கிறோம். యేసు నామమందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున మనము శ్రమపడవలెను. Hebrews chapter 11 verses 25 and 26. எபிரேயர் 11ஆம் அதிகாரம் 25 26ஆம் வசனங்களிலே హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 26 వాక్యములలో Choosing rather to suffer affliction with the people of God than to enjoy the pleasure of sin for a season, esteeming the reproaches of Christ greater riches that were in Egypt, for he had the recompense unto the reward. அநித்தியமான பாவ சந்தோஷங்களை அனுபவிப்பதை பார்க்கிலும் தேவனுடைய ஜனங்களோட துன்பத்தை அனுபவிப்பதை தெரிந்து கொண்டு இனி வரும் பலன் மேல் நோக்கமாயிருந்து எகிப்தில் உள்ள பொக்கிஷங்களிலும் கிறிஸ்துவின் நிமித்தம் வரும் நிந்தையை அதிக பாக்கியம் என்று எண்ணினான். విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఉన్నాడు. These verses speaks about the choice of Moses. இந்த வசனங்கள் மோசேயினுடைய தெரிந்தெடுப்பை குறித்து காண்பிக்கிறது. ఈ యొక్క వాక్యంలో మోషే యొక్క ఎన్నికను గురించి చూపించున్నది. While he was in Egypt, he was the prince of Egypt. அவன் எகிப்து தேசத்திலே காணப்பட்ட பொழுது எகிப்து தேசத்திலே ஒரு பிரபுவாய் காணப்பட்டான். ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన రాకుమారుడిగా కనబడి ఉన్నాడు. But he chose to suffer the affliction with the people of God than to enjoy the pleasures of sin for a moment or for a season. அவன் அநித்தியமான பாவ சந்தோஷங்களை அனுபவிப்பதை பார்க்கலாம் தேவனுடைய ஜனங்களோடு கூட துன்பம் அனுபவிப்பதையே தெரிந்து கொண்டான். అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని తలంచి ఉన్నాడు. What was his choice? அவனுடைய தெரிந்தெடுப்பு என்ன? ఆయన యొక్క ఎన్నిక ఏమై ఉన్నది? I want to suffer for the Lord. தேவனுக்காக நான் பாடுபட வேண்டும். దేవుని కొరకు నేను శ్రమ పడగోరుచున్నాను. That is why he esteemed the reproach of Christ greater riches than the treasures of Egypt, for he had the recompense unto the reward. ஆகவேதான் இனி வரும் பலன் மேல் நோக்கமாயிராமல் எகிப்தில் உள்ள பொக்கிஷங்களிலும் கிறிஸ்துவின் நிமித்தம் வரும் நிந்தையை அதிக பாக்கியம் என்று எண்ணினான். ఆయన విశ్వాసం బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఉన్నాడు. ఎందువల్లంటే అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టించి ఉన్నాడు. Moses did not complain or he did not murmur. மோசே ஒருபோதும் குறை சொல்லவில்லை, முறுமுறுக்கவில்லை. మోషే ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు, ఆయన సణుగలేదు. 40 years he was in Egypt. 40 ఆండుகள் அவன் எகிப்திலே இருந்தான். 40 సంవత్సరములు ఐగుప్తులో ఉన్నాడు. He saw two Egyptians fighting. அவன் 2 எகிப்தியர்கள் சண்டை போடுகிறதை கண்டான். ఇద్దరు ఐగుప్తుల యొక్క పోరాటం ఆయన చూచి ఉన్నాడు. He killed one Egyptian. He gave a nice blow to that Egyptian and killed him. அவன் அந்த எகிப்தியனுக்கு நல்ல ஒரு அடி கொடுத்து அவனை கொன்று போட்டான். ఆ ఐగుప్తీయునికి మంచిగా దెబ్బలు కొట్టి అతన్ని చంపివేసి Next day he saw 2 Hebrews fighting. அடுத்த நாள் 2 எபிரெயர்கள் சண்டை போடுகிறதை கண்டான். మరొక దినమున ఇంకా ఇద్దరు ఐగుప్తీయులు పోట్లాడుకున్నట్టు చూచి ఉన్నాడు. He tried to pacify them. அவர்கள் 2 பேரையும் சமாதானப்படுத்த முயற்சித்தான். వారిద్దరిని సమాధానపరచుటకు ప్రయత్నించి ఉన్నాడు. They told him, who made you a ruler over us? அவர்கள் கேட்டார்கள், உங்கள் மேல் எங்கள் மேல் உன்னை அதிகாரியாக வைத்தவர் யார்? వారు అడిగినారు, మా మీద ఏలువానిగా నిన్ను చేసిన వాడెవడు? Do you want to kill us also as you killed the Egyptian yesterday? நேற்றைய தினத்திலே நீ அந்த எகிப்தியனை கொன்றது போல எங்களையும் கொன்று போட நோக்கமாயிருக்கிறாயோ? నిన్నటి దినమున నీవు చంపిన ఐగుప్తీయుని వలె మమ్మను కూడా చంపగోరుచున్నావా? Oh, he was afraid. அப்பொழுது அவன் பயந்து போனான். అప్పుడు అతడు భయపడి ఉన్నాడు. Immediately he ran away from Egypt. உடனடியாக அவன் எகிப்து தேசத்தை விட்டு ஓடி போனான். వెంటనే అతడు ఐగుప్తు దేశం విడిచి పారిపోయి ఉన్నాడు. Came to Midian. மீதியான் தேசத்துக்கு வந்தான். మిద్యాను దేశంకు వచ్చి ఉన్నాడు. There met the daughters of Jethro. அங்கே எத்ருவினுடைய
குமாரத்திகளை கண்டான். అక్కడ ఇత్రో యొక్క కుమార్తెలను చూసి ఉన్నాడు. got married to Zipporah. அங்கே சிப்போராளுடைய விவாகம் நடைபெற்றது. సిప్పోరాతో వివాహం చేయబడి ఉన్నాడు. 40 years he was there. 40 ஆண்டுகள் அவன் அங்கே இருந்தான். 40 సంవత్సరములు అక్కడ ఉన్నాడు. He was having a rod in his hand. அவனுடைய கரத்திலே ஒரு கோல் காணப்பட்டது. ఆయన చేతిలో ఒక కర్ర ఉన్నది. 40 years with that rod he was tending the flock of Jethro. 40 ஆண்டுகளாக அவன் தன்னுடைய கரத்திலிருந்து ஆனந்த கோல்களினாலே எத்ரோவினுடைய ஆடுகளை அவன் மேய்த்துக் கொண்டிருந்தான். 40 సంవత్సరముల ఆ యొక్క కర్ర చేత ఇత్రో మందను మేపుచూ వచ్చి ఉన్నాడు. After 40 years God appeared unto him in a burning bush. 40 ஆண்டுகளுக்கு பிற்பாக எரிகிறதான முட்செடியின் மத்தியிலே தேவன் அவனுக்கு தரிசனமானார். 40 సంవత్సరముల తర్వాత మండుచున్న పొదలో దేవుడు అతనికి ప్రత్యక్షమై ఉన్నాడు. Now he was 80 years old. இப்பொழுது அவன் 80 వయதுள்ளவன். ఇప్పుడు అతడు 80 వయసులో ఉన్నాడు. The bush was burning, but it was not consumed. அந்த முள் செடி எரிந்து போய் கொண்டிருந்தது, ஆனாலும் அது அவிந்து போகவில்லை. ఆ యొక్క పొద మండుచున్నది కానీ అది కాలిపోవట్లేదు. A wonderful sight God showed him. ஒரு அற்புதமான காட்சியை தேவன் அவனுக்கு காண்பித்தார். అక్కడ దేవుడు అతనికి గొప్ప వింత చూపించి ఉన్నాడు. What was God speaking to him through the burning bush? அந்த எரிகிறதான முட்செடியின் மூலமாக தேவன் அவனிடத்தில் என்ன காரியத்தை பேசினார்? ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు అతనితో ఏమి మాట్లాడి ఉన్నాడు? God simply did not show him the burning bush. அவர் சாதாரணமாக அந்த எரிகிற முட்செடியை அவருக்கு காண்பிக்கவில்லை. దేవుడు అతనికి సాధారణంగా ఆ యొక్క మండుచున్న పొదను చూపించలేదు. God was speaking something to him through that burning bush. அந்த எரிகிறதான முட்செடியின் மூலமாக தேவன் ஏதோ ஒரு காரியத்தை அவனோடு பேசினார். ఆ యొక్క మండుచున్న పొద మూలముగా దేవుడు ఒక కార్యమును అతనితో మాట్లాడి ఉన్నాడు. The bush is the children of God or the Israelites. அந்த முட்செடி என்பது தேவனுடைய ஜனங்கள், இல்லையென்றால் இஸ்ரவேல் ஜனங்கள். ఆ యొక్క పొద దేవుని జనులు లేనట్లయితే ఇశ్రాయేలీలు. They are spread throughout Egypt. அவர்கள் எகிப்து முழுவதுமாய் பரவி இருக்கிறார்கள். వారు ఐగుప్తు దేశమంతటా విస్తరించి ఉన్నారు. A fire is there. அங்கே ஒரு அக்கினி காணப்படுகிறது. అక్కడ అగ్ని ఉన్నది. In Egypt, my children are going through fiery trials. எகிப்திலே என்னுடைய பிள்ளைகள் அக்கினி சோதனையின் வழியாய் போய்க் கொண்டிருக்கிறார்கள். ఐగుప్తు దేశంలో నా జనులు అగ్ని శోధన గుండా వెళ్ళుచున్నారు. Though they are going to fire, they are not consumed. அவர்கள் அக்கினியின் வழியாக சென்று கொண்டிருந்தாலும் அவர்கள் அவிந்து போகவில்லை. వారు అగ్ని గుండా వెళ్ళుచున్నప్పటికీ వారు కాలిపోలేదు. Now you go and deliver them. இப்பொழுது நீ போய் அவர்களை விடுதலையாக்கு. ఇప్పుడు నీ వెళ్లి వారిని విడుదల చేయుము. He was not prepared. அவன் அதற்கு ஆயத்தமாய் காணப்படவில்லை. ఆయన దానికి సిద్ధంగా లేడు. Step by step, Lord prepared him. படிப்படியாக தேவன் அவனை ஆயத்தப்படுத்தினார். మెట్టు మెట్టుగా దేవుడు అతన్ని సిద్ధపరిచి ఉన్నాడు. Now God wanted him to go to Egypt and suffer. இப்பொழுது அவன் எகிப்துக்கு போய் உபத்திரவப்பட வேண்டும் என்று தேவன் விரும்பினார். ఇప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్లి శ్రమ పడవలని దేవుడు చెప్పుచున్నాడు. He was not prepared. அவன் ஆயத்தமாய் காணப்படவில்லை. ఆయన సిద్ధముగా లేడు. God prepared him. ஆனால் தேவன் அவனை ஆயத்தப்படுத்தினார். కానీ దేవుడు ఆయనను సిద్ధపరిచి ఉన్నాడు. Firstly, he asked, Lord, when I go there, they will ask, who is that God? What should I say? முதலாவதாக நான் அவனிடத்திலே போய் சொன்னால் அவர்கள் அந்த தேவன் யார் என்று கேட்பார்கள், நான் என்ன பதில் சொல்லுவேன்? మొదటగా ఆయన దేవుని అడిగి ఉన్నాడు. ఆ యొక్క దేవుడు ఎవరని వారు నన్ను అడిగినట్లయితే నేను వారికి ఏమి చెప్పుదును? You tell them, I am that I am. I am has sent you. அவர் சொன்னார், நான் இருக்கிறவராகவே இருக்கிறேன், இருக்கிறேன் என்பவர் உன்னை அனுப்பினார் என்று சொல். ఆ దేవుడు ఆయనతో చెప్పినాడు, నేను ఉన్నవాడను అనువాడను, నేనే నిన్ను పంపినానని వారితో చెప్పుము. Before he could suffer for the Lord taught him one thing. I am everything. I am almighty. I am omnipresent, omnipotent, omniscient God. அவன் உபத்திரப்படுவதற்கு முன்பாக தேவன் அவனுக்கு ஒரு காரியத்தை படிப்பித்துக் கொடுத்தார். நான் இருக்கிறவராகவே இருக்கிறேன், நானே உனக்கு சகலத்திற்கும் சகலமாய் சர்வ வல்லமையுள்ளவராய் சகல காரியங்களையும் செய்கிறவராய் இருக்கிறேன். మోషేను అతడు దేవుడు పంపించడానికి ముందుగా మోషేతో చెప్పినాడు, నేను ఉన్నవాడను అనువాడను, నేను సర్వ వ్యాప్తి అయిన వాడను, సర్వశక్తిమంతుడను, సర్వజ్ఞుడనై ఉన్నానని చెప్పినాడు. Before we go through the life of suffering, the Lord will teach us who he is. நாம் உபத்திரவங்களின் வழியாக செல்வதற்கு முன்பாக அவர் யார் என்பதை தேவன் நமக்கு போதிப்பார். మనము శ్రమలలో వెళ్ళుటకు ముందుగా ఆయన ఎవరై ఉన్నారో ఆయన మనకు బోధించును. Secondly, the Lord asked him, what is in your hand? இரண்டாவதாக தேவன் நம்மிடத்தில் கேட்டார், உன் கையிலே இருக்கிறது என்ன? రెండవదిగా ఆయన దేవుడు అడిగినాడు, నీ చేతిలో ఏమున్నది? A rod. ஒரு கோல். ఒక కర్ర. Put it on the ground. அதை தரையிலே போடு. దాన్ని నువ్వు క్రింద వేయము. He put it on the ground and it became a serpent. அதை அவன் தரையிலே போட்ட உடனே அது சர்ப்பமாய் மாறினது. అతడు దాన్ని క్రింద వేయగానే అది సర్పంగా మారి ఉన్నది. He started running. அவன் அதை கண்டு பயந்து ஓடினான். అతడు పారిపోటకు ప్రారంభించి ఉన్నాడు. The Lord said, stop. தேவன் சொன்னார், நீ நில். దేవుడు చెప్పినాడు, ఆగుము. Hold it by your tail.
அந்த வாளை அதனுடைய வாளை பிடி. దాని తోకను పట్టుకొనుము. Again it became a rod. மறுபடியுமாய் அது கோலாய் மாறிவிட்டது. అది కర్రగా మారి ఉన్నది. Before he was to suffer, God taught him the second lesson. அவன் உபத்திரப்படுவதற்கு முன்பாக தேவன் அவனுக்கு இரண்டாவது பாடத்தை போதிப்பித்தார். అతడు శ్రమ పడుటకు ముందుగా దేవుడు అతనికి రెండవ పాఠమును నేర్పించి ఉన్నాడు. That rod stands for self-righteousness. அந்த கோல் என்பது சுயநீதியை காண்பிக்கிறது. ఆ యొక్క కర్ర స్వనీతిని చూపించుచున్నది. You are full of self-righteous. நீ முழுவதும் சுயநீதியினால் நிறைந்திருக்கிறாய். నీవు స్వనీతితో నిండి ఉన్నావు. For 40 long years you held this self-righteousness. 40 நீண்ட ஆண்டுகளாக இந்த சுயநீதியை நீ வைத்திருக்கிறாய். ఈ 40 సంవత్సరంలో నీవు స్వనీతిని పట్టుకొని ఉన్నావు. But now I will change you. இப்பொழுது நான் உன்னை மாற்றுவேன். ఇప్పుడు నేను నిన్ను మార్చుచున్నాను. With this rod you will do wonders in Egypt. இந்த கோலின் மூலமாக நீ எகிப்து தேசத்திலே அற்புதங்களை செய்வாய். ఈ కర్ర చేత నీవు ఐగుప్తు దేశంలో అద్భుతములు చేయుదువు. Thirdly, மூன்றாவதாக మూడవదిగా the Lord told him, take your hand and put it upon your bosom or your chest. உன்னுடைய கரத்தை எடுத்து உன்னுடைய மார்பிலே உன்னுடைய போடு என்று சொன்னார். దేవుడు అతనితో చెప్పినాడు, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుము. Now take it away. இப்பொழுது அதை வெளியே எடு. ఇప్పుడు దాన్ని వెలుపలికి తీయము. What happened? என்ன சம்பவித்தது? ఏమి జరిగి ఉన్నది? That hand became leprous. அந்த கை குஷ்டம் பிடித்ததாய் குஷ்டரோகமாய் மாறிவிட்டது. ఆ చెయ్యి కుష్ఠం గలదై ఉన్నది. He was shocked. அவன் அதிர்ச்சி அடைந்து விட்டான். అతడు ఎంతో భయపడి ఉన్నాడు. What was God teaching him? தேவன் அவனுக்கு போதிப்புகிற காரியம் என்ன? దేవుడు అతనికి బోధించిన కార్యం ఏమిటి? You are a sinner. நீ ஒரு பாவி. నీవు ఒక పాపివి. You see your sin with your eyes. நீ உன்னுடைய கண்களினால் இந்த பாவத்தை காண்கிறாய். నీవు నీ కన్నుల చేత నీ పాపమును చూడుము. You gave a good blow to that Egyptian and you killed him. You are a murderer. நீ அந்த எகிப்தியனுக்கு நல்ல ஒரு அடி கொடுத்து அந்த எகிப்தியனை கொன்று விட்டாய். நீ ஒரு கொலை பாதகன். నీవు ఆ ఐగుప్తుని నీ చేతితో కొట్టి అతన్ని చంపి ఉన్నావు. నీవు ఒక నరహంతకుడవు. Your hand is full of sin. உன்னுடைய கரம் பாவத்தினால் நிறைந்திருக்கிறது. నీ చెయ్యి పాపంతో నిండి ఉన్నది. Now you keep your hand back to on your chest. இப்பொழுது உன்னுடைய கையை மறுபடியுமாய் உன்னுடைய மார்பிலே போடு. నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుము. Now take away and see. மறுபடியுமாய் நீ இப்பொழுது எடுத்து பார். ఇప్పుడు నీ వెలుపలికి తీసి చూడుము. It is normal. அது சாதாரணமாய் மாறிவிட்டது. అది సాధారణంగా I మారిపోయినది. have forgiven your sins. உன்னுடைய பாவங்களை நான் மன்னித்து விட்டேன். నీ పాపములను నేను క్షమించి ఉన్నాను. Before you suffer for the Lord, your sins should be forgiven. நீங்கள் தேவனுக்கு முன்பாக உபத்திரப்படுவதற்கு முன்பாக உங்களுடைய பாவங்கள் மன்னிக்கப்பட வேண்டும். నీవు దేవుని కొరకు శ్రమ పడుటకు ముందుగా నీ పాపములు నేను క్షమించి ఉన్నాను. Fourthly, நான்காவதாக, నాలుగవదిగా, Lord, I cannot speak. ஆண்டவரே என்னால் பேச முடியாது. ప్రభువా నేను మాట్లాడలేను. I am a stammerer. ஆண்டவரே நான் திக்குவாயுள்ளவன். ప్రభువా నేను మాంద్యము కలవాడును. I cannot speak. ஆண்டவரே என்னால் பேச முடியாது. నేను మాట్లాడలేను. I will give you Aaron as your mouthpiece. நான் உனக்கு வாயாக ஆரோனை கட்டளையிடுவேன். నీకు నీ నోటికి తోడుగా ఉండుటకై అహరోను నీకు ఇచ్చేదను. Your lips is not well. உன்னுடைய நாக்கு நல்லபடியாக இல்லை. నీ పెదవులు సరైనవిగా లేవు. Your tongue is not well. உன்னுடைய நாவு சரியாக இல்லை. నీ నాలుక సరైనదిగా లేదు. I will make Aaron in your stead to speak. உன்னுடைய ஸ்தானத்திலே ஆரோனை நியமித்து அவன் உனக்காக பேசுவான். నీ గురించి నీ బదులుగా మాట్లాడుటకై అహరోను నేను నియమించెదను. You are going to suffer. நீ உபத்திரவப்பட போகிறாய். నీవు శ్రమ పడదువు. You cannot stand. நீ நிற்க முடியாது. నీవు నిలబడలేవు. You cannot speak. நீ பேச முடியாது. నీవు మాట్లాడలేవు. I will give you my Holy Spirit. என்னுடைய பரிசுத்த ஆவியை நான் உனக்கு தருவேன். నా యొక్క పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించెదను. Holy Spirit will speak in your stead. உன்னுடைய நிலைமை உனக்காக பரிசுத்த ஆவியானவர் பேசுவார். నీ పక్షముగా పరిశుద్ధాత్మ మాట్లాడును. Stretch for the curtain. திரைகளை விசாலமாக்கு. తెరలను నిరాటంకంగా సాగనిమ్ము. Live a life of suffering. உபத்திரவப்படுகிற ஜீவியம் செய். శ్రమపడి జీవితమును జీవించుము. Do not murmur or complain. ஒருபோதும் முறுமுறுக்க வேண்டாம், குறை சொல்ல வேண்டாம். సణుగవద్దు, ఫిర్యాదు చేయవద్దు. You don't know what next is kept for you. அடுத்தபடியாக உனக்கு என்ன வைக்கப்பட்டிருக்கிறது என்பது உனக்கு தெரியாது. నీకు ముందుగా ఏమి ఉంచబడి ఉన్నదో నీకు తెలియదు. You don't know what suffering and trial is kept for you even this evening. இந்த மாலை வேளையிலே எப்படிப்பட்டதான உபத்திரமும் எப்படிப்பட்டதான பிரச்சனையும் உனக்கு முன்பாக வைக்கப்பட்டிருக்கிறது என்பது உனக்கு தெரியாது. ఈ యొక్క సాయంకాల సమయమున నీకేమి శ్రమ ఉంచబడి ఉన్నదో నీకు తెలియదు. Deuteronomy 29:29 says, உபாகமம் 29ஆம் அதிகாரம் 29ஆம் வசனம் சொல்லுகிறது. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వాక్యం చెప్పుచున్నది. the secret things belongs unto the Lord. மறைவானவைகள் தேவனுக்கே உரியவைகள். రహస్య కార్యములు దేవునికే చెందినవి. You will not know.
உங்களுக்கு தெரியாது, మీకు తెలియదు, but it belongs to the Lord. ஆனால் அது தேவனுக்குரியது. కానీ అవి దేవునికి చెందినవి. In John the Gospel 13 verse 7, Jesus said unto Peter, யோவான் 13ஆம் அதிகாரம் 7ஆம் வசனத்திலே இயேசு பேதுருவிடத்தில் விதமாய் சொன்னார். యోహాను సువార్త 13వ అధ్యాయం 13:7. 7వ వాక్యంలో పేతురుతో యేసు చెప్పినాడు, What I do thou knowest not now, but thou shalt know hereafter. நான் செய்கிறது இன்னதென்று இப்பொழுது நீ அறியாய், ఇనిమేల్ அறிவாய். ఇప్పుడు నేను చేయించిన కార్యములు మీరు ఎరుగరు కానీ తర్వాత మీరు వాటిని తెలుసుకొందురు. The same verse the Lord is telling to all of us. அதே வசனத்தை தேவன் இன்றைக்கு நம்ம எல்லாரிடத்திலும் சொல்லுகிறார். అదే వాక్యమును దేవుడు మనందరితో చెప్పుచున్నాడు. What I am doing in your life, you do not know it now, but hereafter you will know it. நான் உங்களுடைய ஜீவியத்தில் செய்கிறதான காரியத்தை எப்பொழுது நீங்கள் அறியவில்லை, ஆனால் இனிமேல் அறிந்து கொள்வீர்கள். మీ జీవితంలో నేను చేయించిన కార్యము ఇప్పుడు మీకు తెలియదు కానీ ఇక మీదట వాటిని తెలుసుకొందురు. For two things the Lord will allow suffering in our life. ரெண்டு காரியங்களின் நிமித்தமாக தேவன் நம்முடைய ஜீவியத்திலே பாடுகளை அனுமதிப்பார். రెండు కార్యముల నిమిత్తమై దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతించుచున్నాడు. Firstly, according to Deuteronomy 8:2, he will allow suffering to humble us. முதலாவதாக உபாகமம் 8ஆம் அதிகாரம் 2ஆம் வசனத்தின்படி தாழ்மை நம்முடைய ஜீவியத்திலே உருவாகும்படி தேவன் உபத்திரவத்தை நம்முடைய ஜீவியத்திலே அனுமதிப்பார். మొదటగా ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వాక్య ప్రకారముగా మన జీవితంలో తగ్గింపుని కలుగజేయ నిమిత్తమై దేవుడు శ్రమలను అనుమతించుచున్నాడు. In order that we may become humble in our life, he will allow sufferings. நம்முடைய ஜீவியத்திலே நாம் நம்மை தாழ்த்தும்படியாக தேவன் நம்முடைய ஜீவியத்திலே உபத்திரவங்களை அனுமதிப்பார். మన జీవితంలో మనము తగ్గింపు గలవారుగా మారు నిమిత్తమై దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతించుచున్నాడు. Secondly, according to Romans chapter 5 verses 3 and 4, இரண்டாவதாக ரோமர்கள் நிருபம் 5ஆம் அதிகாரம் 3ஆம் 4ஆம் வசனங்களின்படி, రెండవదిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2-3 వాక్యములలో he will allow sufferings in our life to change our character. நம்முடைய சுபாவத்தை மாற்றும்படியாக நம்முடைய ஜீவியத்திலே உபத்திரவத்தை தேவன் அனுமதிப்பார். మన స్వభావములను మార్చి నిమిత్తమై దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతించుచున్నాడు. There we read patience. அங்கே நாம் பொறுமையை வாசிக்கிறோம். ఇక్కడ మనం ఓర్పును చదువుచున్నాము. That patience in another translation is character. பொறுமை என்பதனுடைய இன்னொரு பாஷையிலே அதனுடைய விளக்கம் சுபாவம் என்று எழுதப்பட்டிருக்கிறது. ఇక్కడ చెప్పబడిన ఓర్పు మరొక తర్జుమాలో అది స్వభావం అని చెప్పబడి ఉన్నది. Stretch out the curtain. திரை விரிவாக்கு. తెరలను నిరాటంకంగా సాగనిమ్ము. Suffer for the Lord. தேவனுக்காக பாடுபடுங்கள். దేవుని కొరకు శ్రమ పడుము. Suffering to humble you. உங்களை தாழ்த்தும்படியாக. నిన్ను తగ్గించుటకు శ్రమలు. Suffering to change your character. உங்களுடைய சுபாவத்தை மாற்றுவதற்கான உபத்திரவம். నీ శ్రమ నీ యొక్క స్వభావమును మార్చి నిమిత్తము వాటి కొరకైన శ్రమలు. But you should suffer as a Christian. ஆனால் ஒரு கிறிஸ்தவனை போல நீ பாடுபட வேண்டும். కానీ నీవు ఒక క్రైస్తవునిగా శ్రమ పడవలెను. 1 Peter 4:16. 1 பேதுரு 4ஆம் அதிகாரம் 16ஆம் வசனத்திலே, మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వాక్యములో Suffer as a Christian. கிறிஸ்தவனை போல நீ பாடுபட வேண்டும். ఒక క్రైస్తవునిగా శ్రమ పడుము. Suffer for Christ. கிறிஸ்துவுக்காக நீங்கள் பாடுபட வேண்டும். క్రీస్తు కొరకు శ్రమ పడుము. Suffer for the truth. சத்தியத்துக்காக பாடுபட வேண்டும். సత్యము కొరకు శ్రమ పడుము. Suffer for the faith. விசுவாசத்திற்காக பாடுபட வேண்டும். విశ్వాసం కొరకు శ్రమ పడుము. Verse 19. 19ஆம் வசனத்திலே, 19వ వాక్యములో Suffer according to the will of God. தேவனுடைய சித்தத்தின்படி பாடு அனுபவிக்க வேண்டும். దేవుని చిత్త ప్రకారము శ్రమ పడుము. Not all the sufferings are according to the will of God. Remember that. நம்முடைய ஜீவிதத்தில் வருகிற எல்லா பாடுகளும் தேவனுடைய சித்தத்தின்படி அல்ல என்பதை நாம் நினைவில் கொள்ள வேண்டும். మన జీవితంలో ఉన్న శ్రమలన్నీ దేవుని చిత్త ప్రకారమైనవి కావని జ్ఞాపకం ఉంచుకొనుడు. Some sufferings in our life are because of our mistake, because of our sins, because of our foolishness. சில நம்முடைய ஜீவிதத்தில் வருகிறதான பாடுகள் நம்முடைய பாவத்தின் நிமித்தம், நம்முடைய அறியாமை நிமித்தம், நம்முடைய குறைகளின் நிமித்தம் கடந்து வருகிறது. మన జీవితంలో వచ్చుచున్న కొన్ని శ్రమలు మన పాపముల నిమిత్తమును మన బుద్ధిహీనత నిమిత్తమును వచ్చుచున్నవి. Suffer according to the will of God. தேவனுடைய சித்தத்தின்படி பாடு அனுபவியுங்கள். దేవుని చిత్త ప్రకారము శ్రమించవలెను. Verse 15 speaks about 4 sufferings. 15ஆம் வசனம் 4 உபத்திரவங்களை குறித்து பேசுகிறது. 15వ వాక్యంలో 4 రకములైన శ్రమలు కనబడుచున్నవి. Those sufferings are not according to the will of God. அந்த பாடுகள் எல்லாம் தேவனுடைய சித்தத்தின்படி ஆனது அல்ல. ఆ బాధలు శ్రమలు దేవుని చిత్త ప్రకారమైనవి కావు. Firstly, don't suffer as a murderer. முதலாவதாக கொலை பாதகனாய் நீ பாடுபட வேண்டாம். మొదటిగా ఒక నరహంతకునిగా మనం శ్రమ పడకూడదు. Who is a murderer? யார் இந்த கொலை பாதகன்? ఈ నరహంతకుడు ఎవరు? According to 1 John 3:15, 1 யோவான் 3:15ஆம் வசனத்தின்படி, మొదటి యోహాను 3వ అధ్యాయం 15వ వాక్య ప్రకారముగా one who hates his brother is a murderer. தன் சகோதரனை பகைக்கிற எவனும் மனுஷ கொலை பாதகனாய் இருக்கிறான். తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. Don't hate anybody. யாரையும் நீங்கள்
வெறுக்க வேண்டாம். ఎవరిని మీరు ద్వేషించకూడదు. Otherwise you will suffer as a murderer. இல்லை என்றால் நீ ஒரு கொலை பாதகனாய் உபத்திரவப்படுவாய். లేనట్లయితే మీరు ఒక నరహంతకునిగా శ్రమ పడుదురు. Secondly, இரண்டாவதாக రెండవదిగా don't suffer as a thief. திருடனாய் நீ பாடுபட வேண்டாம். ఒక దొంగగా మీరు శ్రమ పడకూడదు. Who is a thief? யார் இந்த திருடன்? ఈ దొంగ ఎవరు? According to Malachi chapter 3 verse 8, மல்கியா 3ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தின்படி మలాకీ గ్రంథం 3:8 వాక్య ప్రకారంగా stealing God's tithes and offerings. தேவனுடைய தசம பாகத்தையும் காணிக்கைகளையும் வஞ்சித்து வைப்பது. దేవుని యొక్క సమయంలో దేవుని యొక్క దశమ భాగమును కానుకలను దొంగిలించుట. If you keep God's things in your hands, நீங்கள் தேவனுடைய காரியங்களை உங்களுடைய கரங்களிலே வைத்திருப்பீர்களானால், దేవుని కార్యములను మీ చేతిలో మీరు ఉంచుకొనినట్లయితే, if you do not give to God whatever you are supposed to give, தேவனுக்கு நீங்கள் கொடுக்க வேண்டியதான காரியங்களை தேவனுக்கு கொடுக்காமல் நீங்கள் வைத்திருப்பீர்களானால், దేవునికి ఇవ్వవలసిన కార్యములను మీరు దేవునికి ఇవ్వనట్లయితే, you are a thief. நீ ஒரு திருடன். నీవు ఒక దొంగవు. You will suffer in your life. நீ உன்னுடைய ஜீவியத்திலே உபத்திரவப்படுவாய். నీ జీవితంలో నీవు శ్రమ పడదువు. That suffering is not according to the will of God. அந்த பாடுபடுவது தேவனுடைய சித்தத்தின்படி ஆனது அல்ல. ఆ యొక్క శ్రమలు దేవుని చిత్త ప్రకారమైనవి కావు. Thirdly, மூன்றாவதாக, మూడవదిగా do not suffer as an evil doer. பொல்லாங்கு செய்கிறவனாய் நீ பாடுபட வேண்டாம். ఒక దుర్మార్గుడుగా నీవు శ్రమ పడకూడదు. Evil doer means living a wicked life. பொல்லாங்கு செய்கிறவன் என்று சொன்னால் ஒரு துன்மார்க்கமான ஜீவியம் செய்கிறவன். ఒక దుర్మార్గుడు అని చెప్పినప్పుడు దుష్ట జీవితంలో జీవించువాడు. Do not live a wicked life. ஒரு துன்மார்க்கமான ஜீவியம் செய்ய வேண்டாம். దుష్ట జీవితంలో దుర్మార్గ జీవితంలో జీవించకూడదు. Live in the fear of God. தேவனுடைய பயத்திலே ஜீவியம் செய்யுங்கள். దైవ భయములో జీవించుము. If you live a wicked life, you will suffer. நீ ஒரு துன்மார்க்கனாய் ஜீவிப்பாயானால் நீ பாடுபடுவாய். నీవు దుష్ట జీవితంలో జీవించినట్లయితే నీవు శ్రమ పడదువు. That suffering is not according to the will of God. அந்த பாடுபடுவது தேவனுடைய சித்தத்தின்படி ஆனது அல்ல. ఆ శ్రమ దేవుని చిత్త ప్రకారమైనది కాదు. Fourthly, நான்காவதாக, నాలుగవదిగా do not suffer as a busybody in other people's matters. அந்நிய காரியங்களே தலையிட்டு கொண்டு பாடுபடுகிறவனாய் நாம் இருக்க கூடாது. పరుల జోలికి పోవువానిగా మనం శ్రమ పడకూడదు. Don't put your head in others' matters. மற்றவர்களுடைய காரியங்களே உங்களுடைய தலையை நீங்கள் இட வேண்டாம். ఇతరుల కార్యంలో మీరు తల దూర్చకూడదు. You look into your own life. நீங்கள் உங்களுடைய ஜீவியத்தை மாத்திரம் நோக்கி பாருங்கள். మీ జీవితమును మాత్రమే మీరు చూసుకొనుడి. Otherwise you will suffer. இல்லை என்றால் நீ பாடுபடுவாய். లేనట్లయితే మీరు శ్రమ పడదురు. That suffering is not according to the will of God. அந்த பாடுபடுவது தேவனுடைய சித்தத்தின்படி ஆனது அல்ல. ఆ శ్రమ దేవుని చిత్త ప్రకారమైనది కాదు. Stretch forth your curtains. உங்களுடைய திரையை விரிவாக்கு. మీ యొక్క తెరను నిరాటంకంగా సాగనివ్వుడి. Live a life of suffering. பாடுபடுகிறதான ஜீவியம் செய்வாயாக. శ్రమపడి జీవితమును జీవించుడి. Thirdly, மூன்றாவதாக, మూడవదిగా 2 more points. I will quickly finish it. ரெண்டு முக்கிய பாயிண்ட்கள் இருக்கிறது, அதையும் சொல்லி முடிக்கிறேன். రెండు అంశములు ఉన్నవి, నేను త్వరగా Thirdly చెప్పి is the ముగించేదను. lengthen the cords. மூன்றாவதாக, கயிறுகளை நீளமாக்கு. మూడవదిగా నీ త్రాళ్లను పొడుగు చేయుము. This speaks about the love of God. இது தேவனுடைய அன்பை காண்பிக்கிறது. ఇది దేవుని ప్రేమను చూపించుచున్నది. If you don't want the weapon that is formed against you should prosper, then you should be filled with the love of God. உனக்கு விரோதமாய் உருவாக்கப்படுகிறதான எந்த ஆயுதமும் உன்னுடைய ஜீவியத்திலே வாய்க்காதே போக வேண்டுமானால் உன்னுடைய ஜீவியம் முழுவதுமாய் தேவனுடைய அன்பினாலே நிரப்பப்பட்டிருக்க வேண்டும். నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా వలన నీవు కోరుచున్నట్లయితే నీవు దేవుని ప్రేమ చేత నింపబడవలెను. Hosea chapter 11 verse 4. ஓசியா 11ஆம் அதிகாரம் 4ஆம் வசனத்தில் நான் பார்க்கும் பொழுது, హోషేయ గ్రంథం 11:4 వాక్యములో There we read about cords of man, which means bands of love. அங்கே அன்பின் கயிறுகளை குறித்து நாம் அங்கே வாசிக்கிறோம். ఇక్కడ ఆ యొక్క త్రాళ్ళు అనగా స్నేహ బంధములను గురించి మనం చదువుచున్నాము. We should have the love of God in us. நம்மிலே தேவனுடைய அன்பு காணப்பட வேண்டும். మనలో దేవుని ప్రేమ ఉండవలెను. Not human love. மனுஷ அன்பு அல்ல. మనుష్య ప్రేమ కాదు. Not worldly love. உலக பிரகாரமான அன்பு அல்ல. లోక ప్రకారమైన ప్రేమ కాదు. Not selfish love. ஒரு சுயநலமான அன்பு அல்ல. స్వయమైన ప్రేమ కాదు. But the love of God. ஆனால் தேவனுடைய அன்பு, కానీ దేవుని ప్రేమ, That is agape love. அது அகாபே லவ், அன்பு. అదే అగాపే ప్రేమ. 1 John 4:8 says God is love. ஒன்று யோவான் முதல் அதிகாரம் 4ஆம் அதிகாரம் 8ஆம் வசனம் சொல்கிறது, தேவன் அன்பாகவே இருக்கிறார். మొదటి యోహాను 4:8 వాక్యం చెప్పుచున్నది, దేవుడు ప్రేమ స్వరూపి. Love is the character of God. அன்பு தேவனுடைய சுபாவம். ప్రేమ దేవుని స్వభావము. Beloved children of God, அருமையான தேவனுடைய ஜனங்களே, ప్రేమైన దేవుని బిడ్డలారా, in verse 20 the word of God says, 20ஆம் வசனத்திலே வேத வசனம் விதமாய் சொல்கிறது, 20వ వాక్యంలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్పుచున్నది, if you cannot love a brother whom you can see, then how can you love God whom you cannot see?
நீ கண்ட சகோதரனிடத்திலே அன்பு கூறாமல் போவாயானால் காணாத தேவனிடத்திலே அன்பு கூறுவது எப்படி? తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమించలేడు. We should love everyone with the same love. நம் எல்லாரையும் ஒரே விதமான அன்போடு கூட அன்பு கூற வேண்டும். మనం ప్రతి ఒక్కరిని ఒకే రకమైన ప్రేమ చేత Love ప్రేమించవలెను. of God has certain natures. தேவனுடைய அன்புக்கு சில சுபாவங்கள் காணப்படுகிறது. దేవుని ప్రేమకు కొన్ని స్వభావములు ఉన్నవి. You go home and read it. நீங்கள் வீட்டுக்கு போய் அதை வாசியுங்கள். మీరు ఇంటికి వెళ్లి వాటిని చదవండి. 1 Corinthians chapter 13 1 கொரிந்தியர் 13ஆம் அதிகாரத்திலே మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము verses 4 to 8. 4ஆம் வசனத்திலிருந்து 8ஆம் వచనం వரை 4వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు There we read about the natures or characters of divine love. அங்கே தெய்வீக அன்பினுடைய குணாதிசயங்களையும் அதனுடைய சுபாவங்களையும் குறித்து நாம் வாசிக்கிறோம். అక్కడ మనము దైవిక ప్రేమ యొక్క స్వభావముల గురించి మనం చదవగలము. You examine your life and see if you have that kind of love. உங்களுடைய ஜீவியத்தை நீங்கள் ஆராய்ந்து பார்த்து அப்படிப்பட்டதான அன்பு உங்களுடைய ஜீவியத்திலே காணப்படுகிறதா என்பதை கண்டறியுங்கள். నీ జీవితమును పరీక్షించుకొని అటువంటి ప్రేమ నీకున్నదో లేదో చూసుకొనుము. That love is known as godly love. அந்த அன்புதான் தெய்வீக அன்பு என்று அழைக்கப்படுகிறது. ఆ ప్రేమ దైవిక ప్రేమ అని చెప్పబడుచున్నది. If you have that kind of love, no weapon that is formed against you shall prosper. அப்படிப்பட்டதான அன்பு உங்களுடைய ஜீவியத்திலே காணப்படுமானால் உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே போ. ఆ దైవ ప్రేమ నీకున్నట్లయితే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. We see two type of love. ரெண்டு விதமான அன்பை குறித்து நாம் வாசிக்கிறோம். రెండు రకములైన ప్రేమలను మనం చూస్తున్నాము. Father's love and son's love. தகப்பனுடைய பிதாவினுடைய அன்பு, குமாரனுடைய அன்பு. తండ్రి ప్రేమ కుమారుని ప్రేమ. Father's love is known as sacrificial love. பிதாவினுடைய அன்பு என்பது தியாக அன்பு என்று அழைக்கப்படுகிறது. తండ్రి యొక్క ప్రేమ త్యాగమైన ప్రేమ అని చెప్పబడుచున్నది. That we read in John 3:16, for God so loved the world that he gave his only begotten son, that whosoever shall believeth on him should not perish but have everlasting life. யோவான் 3ஆம் அதிகாரம் 16ஆம் வசனத்தில் நாம் வாசிக்கும் பொழுது தேவன் தம்முடைய ஒரே பேரான குமாரனை விசுவாசிக்கிறவன் எவனோ அவன் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு அவரை தந்தருளி இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார். దాని గురించి మనం యోహాను సువార్త 3:16 వాక్యంలో చదువుచున్నాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. That is the sacrificial love. அது ஒரு தியாக அன்பு. అది ఒక త్యాగపూరితమైన ప్రేమ. Next is the son's love or Christ's love. அடுத்தபடியாக குமாரனுடைய அன்பு இல்லையென்றால் இயேசுவினுடைய அன்பு. దాని తర్వాత కుమారుని ప్రేమ లేనట్లయితే క్రీస్తు ప్రేమ. That is written in Psalm 103 verse 12. அது 103ஆம் சங்கீதம் 12ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. దాని గురించి 103వ కీర్తన 12వ వాక్యంలో రాయబడి ఉన్నది. As far as the east from the west, so far he has removed our transgressions from us. மேற்குக்கும் கிழக்குக்கும் எவ்வளவு தூரமோ அவ்வளவு தூரமாய் நம்முடைய பாவங்களை நம்மை விட்டு விலக்கினார். పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. That is forgiving love. அது மன்னிக்கிற அன்பு. అది క్షమించు ప్రేమ. We should also love. நாமும் கூட அன்பு கூற வேண்டும். మనం కూడా ప్రేమ కలిగి ఉండవలెను. Sacrificing our love and forgiving others. நம்முடைய Sacrificing our life and loving others. நம்முடைய ஜீவியத்தை தியாகம் பண்ணி மற்றவர்களுடைய குற்றங்களை நாம் மன்னிக்க வேண்டும். మన జీవితంలో త్యాగం చేసి ఇతరుల తప్పిదములను క్షమించవలెను. We should follow the royal law of love that is written in James chapter 2 verse 8. யாக்கோபு 2ஆம் அதிகாரம் 8ஆம் வசனத்தில் எழுதப்பட்டிருக்கிறதான அன்பின் பிரமாணத்தை நாம் கைக்கொண்டு ஜீவிக்க வேண்டும். యాకోబు 2:8వ వాక్యంలో వ్రాయబడిన ఆ ప్రేమ నిబంధనను మనం పాటించవలెను. The royal law of love. அதே அன்பின் ராஜரீக பிரமாணம். ప్రేమ యొక్క రాజరికమైన ప్రమాణము. Love your neighbor as yourself. மற்றவர்களை உன்னை நீ நேசிக்கிறது போல மற்றவர்களிடத்திலும் அன்பு கூறுவாயாக. నీ వలె నీ పొరుగువానిని ప్రేమించుము. Jesus also gave a new commandment of love. இயேசுவும் கூட அன்பினுடைய புதிய கற்பனையை தந்திருக்கிறார். యేసు కూడా ప్రేమ యొక్క నూతన ఆజ్ఞనిచ్చి ఉన్నాడు. John the Gospel 13:34. யோவான் 13ஆம் அதிகாரம் 34ஆம் வசனத்திலே యోహాను సువార్త 13:34వ వాక్యంలో A new commandment of love. அன்பினுடைய புதிய கற்பனை. ప్రేమ యొక్క క్రొత్త ఆజ్ఞ. We should follow that commandment. அந்த கற்பனையை நாம் பின்பற்ற வேண்டும். ఆ ఆజ్ఞను మనం వెంబడించవలెను. Lastly, கடைசியாக చివరిగా strengthen your stakes. உன்னுடைய முளைகளை ஸ்திரப்படுத்து. నీ మేకులను దిగగొట్టుము. Strengthen your stakes. உன்னுடைய முளைகளை உறுதிப்படுத்து. నీ మేకులను దిగగొట్టుము. It speaks about life of consecration. அது பிரதிஷ்டையின் ஜீவியத்தை காண்பிக்கிறது. అది ప్రతిష్ట జీవితమును చూపించుచున్నది. If we want the weapon not to prosper against us, then we should live a life of consecration. உனக்கு விரோதமாய் உருவாக்கப்படுகிற எந்த ஆயுதமும் வாய்க்காப்பு போக வேண்டுமானால் உன்னுடைய ஜீவியத்திலே நீ ஒரு பிரதிஷ்டையுள்ள ஜீவியம் செய்ய வேண்டும். మనకు విరోధంగా రూపింపబడుచున్న ఏ ఆయుధం కూడా వర్ధిల్లకుండా ఉండవలనంటే మనం ఒక ప్రతిష్ట జీవితమును కలిగి ఉండవలెను. Consecration means separation.
பிரதிஷ்டை என்று சொன்னால் வேறு பிரிவது. ప్రతిష్ట అని చెప్పినప్పుడు అది ప్రత్యేక జీవితము. 2 Corinthians chapter 8 verse 9 we read about consecration of Jesus. 2 கொரிந்தியர் 8:9. 8ஆம் அதிகாரம் 9ஆம் வசனத்திலே இயேசு கிறிஸ்துவினுடைய பிரதிஷ்டையை குறித்து நாம் அங்கே வாசிக்கிறோம். రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యంలో యేసుక్రీస్తు యొక్క ప్రతిష్టను మనం చూడగలము. For you know the grace of our Lord Jesus Christ, for though he was rich, yet he became poor for your sakes, that through his poverty he might become rich. நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் கிருபையை அறிந்திருக்கிறீர்களே. அவர் ஐஸ்வர்யமுள்ளவராய் இருந்தும் நீங்கள் அவருடைய தரித்திரத்தினாலே ஐஸ்வர்யவான்கள் ஆகும்படிக்கு உங்கள் நிமித்தம் தரித்திரரானாரே. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైయుండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను. That is the consecration of Jesus. அதுதான் இயேசுவினுடைய பிரதிஷ்டை. అది యేసు యొక్క ప్రతిష్ట అయినది. There is a consecration of the servants of God. தேவனுடைய ஊழியக்காரருடைய பிரதிஷ்டையும் காணப்படுகிறது. దేవుని సేవకుల ప్రతిష్ట ఉన్నది. That we read in Luke the Gospel chapter 14 verses 26 and 27. அது லூக்கா எழுதின சுவிசேஷம் 14ஆம் அதிகாரம் 26 27ஆம் வசனங்களை நாம் வாசிக்கிறோம். దాని గురించి మనం లూకాసు వార్త 14వ అధ్యాయం 25 26 వాక్యంలో చదువుచున్నాము. The servants of God, they should hate their father, mother, brothers, sisters, everyone. தேவனுடைய ஊழியக்காரர்கள் தங்களுடைய தகப்பனையும் தாயையும் பிள்ளைகளையும் சகோதரியும் சகோதரிகளையும் எல்லாரையும் வெறுக்க வேண்டும். దేవుని సేవకులు తమ యొక్క తండ్రిని పిల్లలను తల్లిని ఇంటి వారిని సమస్తమును వారు ద్వేషించవలెను. They should hate. அவர்கள் வெறுக்க வேண்டும். వారు ద్వేషించవలెను. Hate means forsake or consecrate. வெறுப்பது என்று சொன்னால் பிரதிஷ்டை பண்ணுவது, இல்லை என்றால் தள்ளி விடுவது. ద్వేషించుట అనగా విడిచిపెట్టుట లేదా ప్రతిష్ఠించుట. Believers also have a consecration. விசுவாசிகளுக்கும் கூட பிரதிஷ்டை காணப்படுகிறது. విశ్వాసులకు కూడా ప్రతిష్ట ఉన్నది. That we read in Matthew the Gospel chapter 10. மத்தேயு எழுதின சுவிசேஷம் 10ஆம் அதிகாரத்தில் அதை நாம் வாசிக்கிறோம். దాని గురించి మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదువుచున్నాము. Verses 37 and 38. 37ஆம் 38ஆம் வசனங்கள். 37 38 వాక్యములలో. That is the consecration of believers. அதுதான் விசுவாசிகளுடைய பிரதிஷ்டை. అది విశ్వాసుల యొక్క ప్రతిష్ట అయినది. If anybody love his husband or wife or children or father or mother more than me is not worthy of me. தகப்பனையாவது தாயாவது மனைவியாவது பிள்ளையாவது மகனையாவது மகளையாவது என்னிலும் அதிகமாய் நேசிக்கிறவன் எனக்கு பாத்திரன் அல்ல. తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను నాకన్నా అధికంగా ప్రేమించినట్లయితే వాడు నాకు పాత్రుడు కాడు. Believers don't need to hate their husband, wife, children or anybody. விசுவாசிகள் தங்களுடைய மனைவியோ புருஷனையோ பிள்ளைகளையோ அவர்கள் வெறுக்க வேண்டிய அவசியம் இல்லை. విశ్వాసులు తమ భార్యను కానీ భర్తను కానీ పిల్లలను కానీ ద్వేషించవలసిన అవసరం లేదు. But servants of God should hate their father, mother, brothers, sisters, everyone. ஆனால் தேவனுடைய ஊழியக்காரர்கள் தகப்பனையும் தாயையும் பிள்ளை சகோதரனையும் சகோதரிகளையும் எல்லாரையும் வெறுக்க வேண்டும். కానీ సేవకులు తమ తండ్రిని తల్లిని సహోదరులను సహోదరులను ద్వేషించవలెను. See the difference between the standard of consecration of the servants of God and the believers. தேவனுடைய ஊழியக்காரருடைய பிரதிஷ்டைக்கும் விசுவாசிகளுடைய பிரதிஷ்டைக்கும் உள்ளதான அந்தஸ்து வித்தியாசத்தை பாருங்கள். దేవుని సేవకులున్న ప్రతిష్టకును విశ్వాసులకున్న ప్రతిష్టకును వ్యత్యాసము చూడండి. You strengthen your stakes. உங்களுடைய முலைகளை பலப்படுத்து. నీ మేకులను దిగగొట్టుము. Strengthen the life of consecration. பிரதிஷ்டை ஜீவியத்தை பலப்படுத்து. నీ ప్రతిష్ట జీవితమును బలపరచుకొనుము. You as believers should consecrate your life like Abraham. ஆபிரகாமை போல விசுவாசிகளாகிய நீங்கள் உங்களுடைய ஜீவியத்தை பிரதிஷ்டை பண்ண வேண்டும். విశ్వాసులైన మీరు అబ్రహాం వలె మీ జీవితమును ప్రతిష్ఠించుకొనవలెను. I will tell this and finish. நான் இதை சொல்லி முடிக்கிறேன். ఈ కార్యము నేను చెప్పి నేను ముగించెదను. Genesis chapter 12 verses 1 and 2. ஆதியாகமம் 12ஆம் அதிகாரம் முதல் 2 வசனங்கள். ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వాక్యములలో God said to Abraham, கர்த்தர் ஆபிரகாமிடத்தில் சொன்னார், దేవుడు అబ్రహామునకు చెప్పినాడు, get thee out. நீ வெளியே வா. నీవు దేశం బయటకు రమ్ము. Get thee out. நீ வெளியே வா. నీవు బయటకు రమ్ము. What does that mean? அதனுடைய அர்த்தம் என்ன? దానికి అర్థం ఏమిటి? You consecrate, otherwise you forsake. நீ பிரதிஷ்டை பண்ணு, இல்லை என்றால் அதை விட்டு விடு. నీవు ప్రతిష్ఠించుము, లేనట్లయితే దానిని విడిచిపెట్టుము. If you come out of this country, இந்த தேசத்தை விட்டு நீ வெளியே வருவாயானால், ఈ దేశం నుండి నీవు బయటకు వచ్చినట్లయితే, if you consecrate and forsake this country, நீ இந்த தேசத்தை பிரதிஷ்டை பண்ணி இதை விட்டு விடுவாயானால், నీవు ఈ దేశం ప్రతిష్ఠించి దాన్ని విడిచిపెట్టినట్లయితే, I will do 5 things in your life. 5 காரியங்களை நான் உன்னுடைய ஜீவியத்தில் செய்வேன். నీ జీవితంలో నేను 5 కార్యములను చేసేదను. You as believers, if you also stand firm for your consecration, these 5 things will God do for you also. விசுவாசிகளாகிய நீங்களும் கூட உங்களுடைய பிரதிஷ்டையிலே உறுதியாய் நிலைத்து காணப்படுவீர்களானால்
இந்த 5 காரியங்களையும் தேவன் உங்களுடைய ஜீவியத்திலும் செய்வார். విశ్వాసులైన మీరు కూడా మీ యొక్క ప్రతిష్ట జీవితంలో స్థిరంగా ఉన్నట్లయితే ఈ 5 కార్యములను దేవుడు మీ జీవితంలో కూడా చేయును. Firstly, I will show thee. முதலாவதாக நான் உனக்கு காண்பிப்பேன். మొదటిగా నేను నీకు చూపించేదను. I will show you your future. உன்னுடைய எதிர்காலத்தை நான் உனக்கு காண்பிப்பேன். నీ భవిష్యత్తును నేను నీకు చూపేదను. I will show you what is going to happen to you in your life. உன்னுடைய ஜீவியத்தில் உனக்கு என்ன சம்பவிக்க போகிறது என்பதை நான் உனக்கு காண்பிப்பேன். నీ జీవితంలో నీకేమి సంభవింపబోచున్నదో నీకు If తెలియపరచెదను. you consecrate your life, I will show you everything. நீ உன்னுடைய ஜீவியத்தை பிரதிஷ்டை பண்ணும் பொழுது எல்லாவற்றையும் நான் உனக்கு காண்பிப்பேன். నీవు నీ జీవితమును ప్రతిష్ఠించుకొనినట్లయితే సమస్తమును నీకు చూపేదను. Secondly, இரண்டாவதாக రెండవదిగా I will make of thee a great nation. நான் உன் மூலமாய் ஒரு பெரிய ஜாதியை உருவாக்குவேன். నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. I will make you a great man in this world. நான் இந்த உலகத்தில் உன்னை ஒரு பெரிய மனிதனாய் மாற்றுவேன். ఈ లోకంలో నేను నిన్ను గొప్పవానిగా మార్చుదును. You will be above all the nation of the earth. இந்த பூமியிலே காணப்படுகிறதான சகல ஜாதிகளுக்கு மேலாய் நீ காணப்படுவாய். నీవు ఈ భూమి మీద జనమందరికంటే ఉన్నతమైన వాడుగా ఉందువు. Thirdly, மூன்றாவதாக మూడవదిగా I will bless thee. நான் உன்னை ஆசீர்வதிப்பேன். నేను నిన్ను I ఆశీర్వదించెదను. will give you all the blessings. நான் எல்லா ஆசீர்வாதங்களையும் உனக்கு தருவேன். నీకు ఆశీర్వాదములన్నిటినీ ఇచ్చేదను. I will not withhold any blessing from your life. எந்த ஆசீர்வாதத்தையும் உனக்கு தராமல் நான் தள்ளி வைக்க மாட்டேன். నీ జీవితంలోనికి ఏ ఆశీర్వాదం నేను ఆపివేయను. Fourthly, நான்காவதாக నాలుగవదిగా I will make thy name great. உன்னுடைய பெயரை பெருமைப்படுத்துவேன். నీ యొక్క పేరును గొప్పదిగా చేసేదను. Everybody will know you. எல்லாரும் உன்னை அறிந்து கொள்வார்கள். ప్రతి ఒక్కరు నిన్ను ఎరిగి ఉందిరు. Everybody will fear you. எல்லாரும் உன்னை கண்டு பயப்படுவார்கள். ప్రతి ఒక్కరు నీకు భయపడదురు. I will give you such a name. அப்படிப்பட்டதான பெயரை நான் உனக்கு தருவேன். అటువంటి పేరును నీకు ఇచ్చేదను. Lastly, கடைசியாக చివరిగా thou shalt be a blessing. நீ மற்றவர்களுக்கு ஆசீர்வாதமாய் இருப்பாய். నీవు ఆశీర్వాదముగా నుందువు. You will be a source of blessing for others. மற்றவர்களுக்கு நீர் ஆசீர்வாதத்தின் ஊற்றாய் காணப்படுவாய். నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉందువు. That means everybody will bless you. அப்படியானால் எல்லாரும் உன்னை வாழ்த்துவார்கள். దాని యొక్క అర్థము ప్రతి ఒక్కరు నిన్ను ఆశీర్వదించుదురు. Everybody will love you. எல்லாரும் உன்னை நேசிப்பார்கள். ప్రతి ఒక్కరు నిన్ను ప్రేమించుదురు. Everybody will lift up your name. எல்லாரும் உங்களுடைய நாமத்தை உயர்த்துவார்கள். ప్రతి ఒక్కరు నీ నామమును హెచ్చించుదురు. This life and blessings for those who strengthen their stakes or who keep firm their consecration. யாரெல்லாம் தங்களுடைய முல்லைகளை ஸ்திரப்படுத்துகிறார்களோ, யாரெல்லாம் தங்களுடைய பிரதிஷ்டையை உறுதியாய் பலப்படுத்துகிறார்களோ, அப்படிப்பட்டவர்களுக்கு தான் இந்த ஆசீர்வாதங்கள் எல்லாம் வந்து சேரும். ఎవరైతే తమ మేకులను దిగగొట్టుచున్నారో అనగా తమ ప్రతిష్ట జీవితమును కాపాడుకొనిచున్నారో వారికి ఈ ఆశీర్వాదములన్నీ కలుగును. Daniel was also firm in his consecration. தானியேலும் கூட தன்னுடைய பிரதிஷ்டையில் உறுதியாய் காணப்பட்டான். దానియేలు కూడా తన ప్రతిష్టలో స్థిరముగా కనబడి ఉన్నాడు. Daniel 1:8. தானியேல் 1:8 Daniel 1:8. Chapter దానియేలుకు 1 verse 8. మొదటి అధ్యాయం 8వ వాక్యంలో We read about the internal consecration of Daniel. தானியேல் செய்ததான உள்ளான பிரதிஷ்டையை குறித்து நாம் வாசிக்கிறோம். దానియేలు చేసుకున్న అంతరంగ ప్రతిష్టను మనం చూడగలము. Daniel 1:12. தானியேல் 1:12 దానియేలు మొదటి అధ్యాయం 12వ వాక్యంలో We read about the external consecration of Daniel. தானியேலுடைய வெளிப்பிரகாரமான பிரதிஷ்டையை குறித்து வாசிக்கிறோம். అక్కడ దానియేలు యొక్క బాహ్య ప్రతిష్టను మనం చూడగలము. You go home and read it. நீங்கள் வீட்டுக்கு போய் அதை வாசியுங்கள். మీరు ఇంటికి వెళ్లి వాటిని చదవండి. No weapon that is formed against thee shall prosper. உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே போ. నీకు విరోధముగా క్రియ చేసిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. Enlarge the place of your tent. உன்னுடைய கூடாரத்தை விசாலமாக்கு. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. Live a faith life. ஒரு விசுவாச ஜீவியம் செய். విశ్వాస జీవితమును జీవించుము. Stretch forth the curtain. வாசஸ்தலத்தின் திரையை விரிவாக்கு. తెరలను నిరాటంకంగా సాగనిమ్ము. Live a life of suffering. ஒரு பாடுபடுகிற ஜீவியம் செய்ய தீர்மானம் படு. శ్రమపడి జీవితమును జీవించుము. Lengthen your cords. உன்னுடைய கயிறுகளை நீளமாக்கு. నీ త్రాళ్లను పొడుగుచు. Be filled with the love of God. தேவனுடைய அன்பினாலே நிரப்பப்படுவாயாக. దేవుని ప్రేమ చేత నింపబడుము. Strengthen your stakes. உன்னுடைய முளைகளை உறுதிப்படுத்து. నీ వేకులను దిగగొట్టుము. Live a life of consecration. ஒரு பிரதிஷ்டையுள்ள ஜீவியம் செய்வாயாக. ఒక ప్రతిష్ట జీవితమును జీవించుము. Then no weapon that is formed against thee shall prosper. அப்பொழுது உனக்கு விரோதமாய் உருவாக்கப்படும் எந்த ஆயுதமும் வாய்க்காதே போம். అప్పుడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. May the Lord bless you all. கர்த்தர் தாமே உங்கள் எல்லாரையும் ஆசீர்வதிப்பாராக. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక.